Start. Okay. Welcome to the long session of financial instruments. ఈ రోజు నుంచి మనం ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ స్టాండర్డ్ సిఎంఏ ఫైనల్ వాళ్ళకైతే యాక్చువల్లీ ఇంత అవసరం లేదు. ఏం లేదు వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ పేరుగా ఏదో ఉంది. కాకపోతే రేపటి నుంచి రాను అని ఇలాంటి అదవేషాలు ఎత్తే నరికేస్తారు. ఓకేనా? సో వినాల్సిందే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే తర్వాత దీని అకౌంటింగ్ చాలా 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 ఉపయోగపడుతుంది కాబట్టి. ఓకేనా? సో ఏంటి ఫైనాన్షియల్ సిఏ ఫైల్ ఆబ్వియస్లీ ఖచ్చితంగా కంపల్సరీ క్వశ్చన్. ఒక బిజినెస్ కాంబినేషన్ కన్సల్టేషన్ ఎలాగో మీకు దీనికి ఈక్వల్ వెయిటేజ్ అంతే. ఓకేనా? సో వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్? ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక ఎంటిటీకి ఒక డబ్బుల రూపంలో ఏదైనా పే చేయాల్సిన లైబిలిటీ అయినా లేదా డబ్బుల రూపంలో రిసీవ్ చేయగలిగే ఎసెట్ అయినా ఉంటే దాన్నే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఒకటికొకటి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అయితే, ఒకటికొకటి ఫైనాన్షియల్ అసెట్ అయితే ఖచ్చితంగా అది అవతల పార్టీకి ఏమై ఉంటది చెప్పలేదు. ఫైనాన్షియల్ లైబిలిటీ అవ్వచ్చు లేదా ఈక్విటీ కూడా అవ్వచ్చు. నువ్వు ఆలోచించు. నువ్వు వెళ్ళి ఒక కంపెనీలో షేర్స్ లో డబ్బులు పెట్టు, నీకు అది ఫైనాన్షియల్ అసెట్ అనుకుందాం. ఓకేనా? నీకు అది ఫైనాన్షియల్ అసెట్ అనుకుందాం. డిబెంచర్స్ లో డబ్బులు పెట్టావు, నీకు అది ఫైనాన్షియల్ అసెట్ అనుకుందాం. అవతల వాడికి అది ఏమవుతుంది చెప్పండి? నువ్వు ఈక్విటీలో డబ్బులు పెడితే ఒకవేళ నీకు ఫైనాన్షియల్ అసెట్, వాడికి ఏమో అది ఏమవుతుంది? ఈక్విటీ అవుతుంది. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? సో ఒకటికి ఫైనాన్షియల్ అసెట్ అయితే అవతల వాడికి అది ఏమవ్వచ్చు? ఫైనాన్షియల్ లైబిలిటీ అయినా అవ్వ ఛాన్స్ ఉంది, ఈక్విటీ అయినా అయ్యే ఛాన్స్. క్లియర్? ఏంటి సార్ అసలు ఫైనాన్షియల్ అసెట్ అంటే ఏంటో ముందు డిస్కస్ చేద్దాం, తర్వాత ఫైనాన్షియల్ లైబిలిటీ అంటే ఏంటో తెలుసుకుందాం, తర్వాత ఈక్విటీ ఏంటో తెలుసుకుందాం. ఆ రెండే మెయిన్ ఫైనాన్షియల్ అసెట్ కన్నా. ఎందుకంటే ఒకప్పుడు మనం చదువుకునేటప్పుడు ఈక్విటీ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటలే, కానీ ఇప్పుడు అలా కాదు. ఈక్విటీ అంటే చాలా పాయింట్స్ వస్తాయి. మీకు గుర్తుంటే అవతల కంపెనీలో నువ్వు లోన్ రూపంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇప్పుడు ఈక్విటీ అవ్వచ్చు. లోన్ కాంపొనెంట్ లో కూడా ఈక్విటీ కాంపొనెంట్ ఉంటుంది, ఫైనాన్షియల్ లైబిలిటీ కాంపొనెంట్ ఉంటుంది. ఇలా రకరకాలు ఉంటాయి. అన్ని నేర్చుకుంటాం వన్ బై వన్. ఓకేనా? సో ఫస్ట్ వాట్ ఈస్ ఫైనాన్షియల్ అసెట్? ఫైనాన్షియల్ అసెట్ అంటే వాడు ఏమంటాడు చూడండి, మీరు కాంట్రాక్చువల్ గా దాని నుంచి ఏదైనా రిసీవ్ చేసుకుంటే, అంటే మీరు ఏం కష్టపడకుండా అలాగే కూర్చున్నా కూడా దాని నుంచి ఏదైనా డబ్బులు వస్తాయని అంటే దాన్ని ఏమంటామంట మనం? ఫైనాన్షియల్ అసెట్. అంటే ఏంటి సార్? క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. సార్ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఓకే, నేను ఇలా నిల్చొని ఉంటే బ్యాంక్ కూడా నాకు డబ్బులు ఇస్తాడు, నా డబ్బులే కాబట్టి. క్యాష్ ఎలా సార్ ఫైనాన్షియల్ అసెట్ అవుద్ది? క్యాష్ ఫైనాన్షియల్ అసెట్ ఎలా? ఇప్పుడు నేనేమన్నాను, అరే మీరు ఏదైనా రిసీవ్ చేసుకుంటే కాంట్రాక్చువల్ గా ఒక లైబిలిటీ ఉండాలి అవతల వాడికి, నేను నీకు కడతాను పక్కాగా అని అనేదాన్నే కదా ఫైనాన్షియల్ అసెట్ అంటాం. అవునా కదా చెప్పండి? ఇప్పుడు నేనేం చెప్పాను, నీకు పక్కాగా ఈ డబ్బులు నీవే, నువ్వేం చేయకపోయినా కూడా ఆడొచ్చి నీకు ఐ ప్రామిస్ టు, నేను నీకు ఇక్కడ ఇస్తాను అని చెప్తే దాన్ని ఏమంటాం? ఫైనాన్షియల్ అసెట్ అంటాం. మరి క్యాష్ ఎలా సార్ ఫైనాన్షియల్ అసెట్ అవుతుందంటే, అది ఎలా ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది? క్యాష్ నా దగ్గరే ఉంటుంది, నా డబ్బులు నా దగ్గరే ఉంటాయి, అది ఫైనాన్షియల్ అసెట్ ఎలా అవుతుంది? మీరు చూస్తే ఒక కరెన్సీ నోట్ తీయండి, ఏదైనా నోట్ తీయండి, దాంట్లో కింద ఏమని రాసి ఉంటుంది చెప్పండి? ఐ ప్రామిస్ టు పే ద బేరర్. నిజం, అది ఉంటే చూడండి. ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ఆఫ్ దిస్ సో అండ్ సో ద వర్త్ ఆఫ్ సో అండ్ సో అని ఉంటది లేదా చూడండి కింద, ఉందా లేదా? అందుకే అది ఫైనాన్షియల్ అసెట్. ఓకేనా? దాని అర్థం ఏంటి? ఆ డబ్బులు ఎవరి దగ్గర ఉంటే ఆడి దగ్గర 50 రూపాయల వర్త్ ఏదో ఉన్నట్టు ఆ నోట్ ఎవరి దగ్గర ఉంటుంది. అందుకే క్యాష్ కూడా ఏమవుతుంది? ఫైనాన్షియల్ అసెట్. అర్థమైందా? సంతకం కూడా ఉంది కదా ఆర్బీఐ గవర్నర్. అవునా కదా చెప్పండి? క్లియరా కదా చెప్పండి? ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ అనదర్ ఎంటిటీ, ఎనీ అదర్ ఎంటిటీ. అంటే వేరే కంపెనీలో నువ్వు వెళ్ళి ఈక్విటీ షేర్స్ లో డబ్బులు పెట్టావనుకో, అది కూడా నీకు ఏమవుతుందంట? ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది. ఓకేనా కదా చెప్పండి? క్లియర్? ఆ తర్వాత కాంట్రాక్చువల్ రైట్ టు రిసీవ్ క్యాష్. ఇప్పుడు డెటార్స్ అంటే ఏంటి? నేను అలా కూర్చున్నా కూడా అలా నాకు డబ్బులు ఇస్తారా లేదా చెప్పండి? ఇస్తారు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిబెంచర్స్. బిఆర్ అంటే బిల్స్ రిసీవబుల్ కూడా ఏంటి? నాకు రావాల్సిన డబ్బులే కదా. అవునా కదా? ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిబెంచర్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రిఫరెన్స్ షేర్స్ కానీ, లోన్స్ మనం ఏమైనా ఇచ్చినా కానీ అవన్నీ ఏమవుతాయి? ఫైనాన్షియల్ అసెట్ అవుతాయి. ఓకేనా కదా చెప్పండి? కానీ ఇక్కడ ఇన్వెంటరీ ఎక్కడైనా చూసారా? చూడరు. ఎందుకు చెప్పండి? ఇన్వెంటరీ అంటే నాకు కాంట్రాక్చువల్ గా ఎవడైనా ఇస్తానని చెప్తున్నాడా? లేదు. ఓకేనా కాదా చెప్పండి? క్లియరా కాదా? అలాగే కాంట్రాక్చువల్ రైట్ టు రిసీవ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ అనదర్ ఎంటిటీ. ఇప్పుడు కన్వర్టబుల్ డిబెంచర్ ఉంది, కన్వర్టబుల్ డిబెంచర్ లో నా డబ్బులు ఉన్నాయి. కన్వర్టబుల్ డిబెంచర్ అంటే ఏంటి? నేను డిబెంచర్ లో డబ్బులు పెట్టాను, కొన్ని రోజుల తర్వాత డిబెంచర్ ఎలా కన్వర్ట్ అవబోతుంది? ఈక్విటీ షేర్స్ గా కన్వర్ట్ అయ్యి నా చేతికి రాబోతుంది. అవునా కదా చెప్పండి? సో అలాంటివి ఏవైనా కాంట్రాక్చువల్ గా నీకు రైట్ ఉన్నా కూడా అది కూడా ఏమవుతుందంట?
నీకు ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది. నేనే కొన్నాను కన్వర్టబుల్ డిబెంచర్, అదేమవుతుంది అయినా కూడా నాకు ఫైనాన్షియల్ అసెట్. ఓకేనా కాదా చెప్పండి, క్లియరా కాదా? తర్వాత డెరివేటివ్ కాంట్రాక్ట్స్ విచ్ ఆర్ పొటెన్షియలీ ఫేవరబుల్ టు ద ఎంటిటీ. డెరివేటివ్ కాంట్రాక్ట్ అంటే ఏంటో చెప్పండి. డెరివేటివ్ అంటే ఒక అండర్లయింగ్ అసెట్ ఉంటుంది. ఆ అసెట్ ఎదుగుదల లేదా తరుగుదల వల్ల మనకు రావాల్సిన డబ్బులు కానీ వెళ్లాల్సిన డబ్బులు కానీ డిపెండ్ అయి ఉంటే దాన్ని ఏమంటాం మనం, డెరివేటివ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం కదా ఇండియా పాకిస్తాన్ బెట్, అక్కడ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వల్ల మనకి రావాల్సిన డబ్బులా మనం ఇవ్వాల్సిన డబ్బులా అని డిపెండ్ అయి ఉన్నారు. అవునా కదా చెప్పండి. అఫ్ కోర్స్ అక్కడ అండర్లయింగ్ అసెట్ ఏం లేదు, నేను అసెట్ ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్, ఫ్యూచర్ కాంట్రాక్ట్. అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి అలాంటి కాంట్రాక్ట్స్ లో? ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే దేని మీద తిరుగుతుంది? ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనుకున్నాం. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ కి అండర్లయింగ్ అసెట్ ఏంటి? ఆ కరెన్సీ. ఆ కరెన్సీ పెరగడమో తగ్గడమో ఏదో ఒక దాని వల్ల ఇదిగో ఫార్వర్డ్ లో నేను $1 ఇంత కొంటానని చెప్తామా లేదా చెప్పండి. అంటే అక్కడ డాలర్ పైన కింద అవ్వడం వల్ల ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ రేట్ అటు ఇటు అవ్వచ్చు. అవునా కదా చెప్పండి. దానివల్ల నాకు సెటిల్మెంట్ అల్టిమేట్ గా గెయిన్ రావచ్చు, లాస్ రావచ్చు, ఏదైనా రావచ్చు. నేను అందులో ఇప్పుడు వెళ్ళి డబ్బులు పెడతాను, నా ఫైనాన్షియల్ అసెట్ అయినా కదా, ఫైనాన్షియల్ అసెట్ విచ్ ఆర్ పొటెన్షియలీ ఫేవరబుల్ టు ద ఎంటిటీ. అఫ్ కోర్స్ నీకు ఫేవరబుల్ గా ఉంటేనే అదేమవుతుంది, ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది. నీకు అన్ఫేవరబుల్ గా ఉందంటే దాని అర్థం ఏంటి, నువ్వు కట్టాలని అర్థం. నీకు ఫేవరబుల్ గా ఉన్నవే కదరా నీకు అసెట్ అవుతుంది. నువ్వు అన్ఫేవరబుల్ గా ఉందంటే దాని అర్థం ఏంటి, నువ్వు ఇవ్వాలని అర్థం. నీకు ఇవ్వాలని అంటే అది ఏమవుతుంది, ఫైనాన్షియల్ లైబిలిటీ. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కాదా? ఇవన్నీ రకరకాల ఫైనాన్షియల్ అసెట్స్. ఫైనాన్షియల్ లైబిలిటీ అంటే ఏంటి, సేమ్ రివర్స్. కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ టు డెలివర్ క్యాష్, క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, రిడీమబుల్ డిబెంచర్స్, ఇవన్నీ ఏమవుతాయి చెప్పండి. రిడీమబుల్ డిబెంచర్స్ అంటేనే ఏంటి, ఖచ్చితంగా మేము డిబెంచర్స్ రీపే చేస్తామని చెప్పడం, అంతేనా? సార్ అదేంటి సార్, ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ అయితే ఏంటి సార్? రిడీమ్ చేయం కాబట్టి అవి ఈక్విటీలోకి వెళ్తాయి, గుర్తుపెట్టుకోండి. అయినా ఈ రోజుల్లో ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ ఎవరు ఇవ్వకూడదు. రిడీమబుల్ డిబెంచర్స్ అని ఎందుకు అంత స్పెసిఫిక్ గా, రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, రిడీమబుల్ డిబెంచర్స్ అని ఎందుకు చెప్తున్నామంటే, ఏదైతే మళ్ళీ తర్వాత నిజంగా నేను కట్టాల్సిన లైబిలిటీ నా దగ్గర ఉందో దాన్ని మాత్రమే నేను ఫైనాన్షియల్ లైబిలిటీగా చూపిస్తాను. అర్థమైందా లేదా చెప్పండి, లేకపోతే అదేమవుతుంది, ఈక్విటీ అవుతుంది. అర్థమైందా? మీకు గుర్తుంటే చెప్పండి. ఏది రిడీమబుల్ అయితే ఫైనాన్షియల్ లైబిలిటీ, ఇర్రిడీమబుల్ అయితే ఈక్విటీ. ఇర్రిడీమబుల్ అయ్యి ఉంటే ఒకవేళ ఉండుంటే ఈక్విటీ. ఎందుకంటే ఒకట్రా, అవతల వాడు ఈక్విటీ అంటే ఏంటి చెప్పంటారా, కంప్లీట్ గా ఎలా బిహేవ్ చేయాలి, ఓనర్ లాగా బిహేవ్ చేయాలి. ఓకేనా? మీకు గుర్తుంటే ఫ్యూచర్ లో నేను అన్నాను, నాకు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించమని చెప్పండి. నేను పోనీ ఇది ఎలాగో ఇక్కడే వచ్చింది, అది చెప్తాను నాకు. ఇది అయిపోయింది, ఇది ఓకేనా కదా చెప్పిన తర్వాత, కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ టు డెలివర్ అదర్ ఫైనాన్షియల్ అసెట్. క్యాష్ ఇద్దామని నేను ఫిక్స్ అయినా, లేకపోతే ఇంకేదైనా ఫైనాన్షియల్ అసెట్ ఇస్తాను అని చెప్పినా కూడా అది కూడా ఏమవుతుందంట, లైబిలిటీ అవుతుంది. ఓకేనా? డెరివేటివ్ కాంట్రాక్ట్స్ విచ్ ఆర్ పొటెన్షియల్ అన్ఫేవరబుల్, మీకు చెప్పాను కదా, ఫేవరబుల్ అయితే ఏమవుతుంది, ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది, అన్ఫేవరబుల్ అయితే ఏమవుతుంది, లైబిలిటీ. ఇది ఏంటి చూడండి, ఇది ఎందుకు ఫైనాన్షియల్ లైబిలిటీ అవుతుంది, ఇది ఎందుకు ఈక్విటీ అవుతుందో నాకు చెప్పాలి. ఎక్కడైనా ఓనర్ అంటే ఏంటి చెప్పండి, రిస్క్ ని బేర్ చేస్తే ఓనర్. ఇప్పుడు చూడండి, నేను అన్నాను దీపక్ దగ్గర ఏదో కొన్నాను, దీపక్ అన్నాను, దీపక్ నీకు 10 lakh రూపీస్ ఇస్తాను. ఆ రోజు మార్కెట్ 1 year తర్వాత ఇస్తాను. 1 year తర్వాత 10 lakh కి నా ఎన్ని షేర్స్ అయితే వర్త్ ఉంటాయో అన్ని షేర్స్ నేను నీకు ఇస్తాను అని చెప్పాను. ఓకేనా? అంటే దీపక్ కి పక్కాగా ఆ రోజు షేర్ వాల్యూ ₹100 ఉన్నా రూపాయి ఉన్నా దానికి తగినట్టుగా ఎన్ని షేర్స్ ఇవ్వాలో అన్ని షేర్స్ ఇస్తానా లేదా? వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే అమౌంట్ ఫిక్స్డ్ అయిపోయిందా లేదా చెప్పండి, అంతేనా కదా? అమౌంట్ ఫిక్స్డ్ గా ఒకటి కడతామంటే దాని మీనింగ్ ఏంటి, అది లైబిలిటీయా అసెట్? నువ్వు పక్కాగా ఒకటి ఇస్తాను అని చెప్పావంటే ఆడు నీకు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఓనర్ లా బిహేవ్ చేస్తున్నాడా? లేదు. అప్పుడు ఏమవుతుంది, అది ఫైనాన్షియల్ లైబిలిటీ. అదే కేసు దీపక్, నేను అన్నాను దీపక్ 10 లక్షలు పెట్టి ఒక అసెట్ కొన్నాను, దీపక్ నాకు సంబంధం లేదురా, 1 year తర్వాత 5,000 షేర్స్ ఇస్తాను, లాస్ అయినా రిస్క్ అయినా నాకు ఏం సంబంధం లేదురా అని చెప్తాను. 5,000 షేర్స్ ఇస్తున్నామని చెప్పేస్తే దీపక్ నాకు రిస్క్ భరిస్తున్నాడు. ఏంటో చెప్పండి, 5,000 షేర్స్ వాల్యూ ఎంతో ఉండొచ్చు, పడిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఓనర్ లాగా బిహేవ్ చేస్తాడో లేదో చెప్పండి. అందుకే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే ఏమవుతుంది, ఈక్విటీ. అర్థమైందో లేదా చెప్పండి, క్లియరా కాదా? సో ఈక్విటీ అంటేనే ఆడికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండాలి, రెసిడ్యువల్ ఇంట్రెస్ట్ ఇన్ ద నెట్ అసెట్స్ ఆఫ్ ద ఎంటిటీ. రెసిడ్యువల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, చివరికి అందరికి ఇచ్చేసాక నాకు ఇస్తే చాలు అన్నట్టుగా బిహేవ్ చేయాలి. అలాంటి వాడిని ఏమంటాం చెప్పండి, ఈక్విటీ హోల్డర్. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కాదా? తర్వాత చూడండి, if there is any statutory right to receive cash or statutory obligation to deliver cash, then it will not be classified as financial asset or financial liability. జాగ్రత్త చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్, నిజంగానే పేయబుల్ కాదా, పేయబులే.
కానీ స్టాట్యుటరీ లైబిలిటీ కదా, స్టాట్యుటరీ లైబిలిటీస్ గురించి మేము డిస్కస్ చేయడానికి ఇక్కడికి రాలేదు. మరి సార్ ఇలాంటివన్నీ ఏం చేయాలి? స్పెసిఫిక్ గా ఏ స్టాండర్డ్ ఉంటే ఆ స్టాండర్డ్కి వెళ్ళండి, లేకపోతే మానేయండి. ఇన్కమ్ ట్యాక్స్ అయితే స్టాండర్డ్ ఉంది. ఏ స్టాండర్డ్ ఉంది? అకౌంటింగ్ ఫర్ ట్యాక్సెస్ ఇన్కమ్ ట్యాక్స్ ఉందా లేదా చెప్పండి, ఇండెస్ట్ వల్ల. అవునా కదా? అక్కడికి అర్థమైందా? ఓకేనా కాదా చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, స్టాట్యుటరీ రైట్ గానీ, స్టాట్యుటరీ రైట్ టు రిసీవ్ గానీ, స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ గానీ ఉంటే అలాంటి ఫైనాన్షియల్ లైబిలిటీగా, ఫైనాన్షియల్ అసెట్ గా చూపించొద్దు. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కాదా? అలాగే మీరు ఆ తర్వాత కూడా చూస్తే, ఇఫ్ ఎన్ ఎంటిటీ ఇష్యూస్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ డిబెంచర్స్ ఆర్ టేక్స్ ఎ లోన్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ బారోయింగ్ బై ది ఎంటిటీ, ఇట్ నీడ్స్ టు క్లాసిఫై ద బారోయింగ్ యాజ్ ఫైనాన్షియల్ లైబిలిటీ ఆర్ ఈక్విటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫాలోయింగ్ ఫీచర్స్. ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్ ఇష్యూ చేసాం అనుకోండి, అది ఫైనాన్షియల్ లైబిలిటీ అవుద్దా, ఈక్విటీ అవుద్దా అంటే డిపెండ్స్. ఒకప్పుడు చిన్నప్పుడు అయితే అదేంటి, ఫైనాన్షియల్ లైబిలిటీ. ఈక్విటీ అంటే ఓన్లీ ఈక్విటీ షేర్ క్యాపిటల్ మనకు తెలుసు. కానీ ఇప్పుడు అలా కాదు, కొన్ని ఫీచర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎలాంటి ఫీచర్స్ తెలుసా? ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ ఇస్ పేబుల్ ఆన్ సచ్ బారోయింగ్ ఇస్ మ్యాండేటరీ. పక్కాగా నేను నీకు ఇస్తాను రా అని చెప్పాను. క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ అంటే ఏంటి చెప్పండి? ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఇవ్వాలి. వాటి డివిడెండ్ అలా క్యుములేట్ అవుతూ 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 ఉంటది. ఎప్పుడు ఇస్తావు? మొత్తం ఇవ్వాల్సింది. అవునా కదా చెప్పండి? అలా ఫిక్స్డ్ గా ఇస్తామంటే వాడు ఆనర్ లా బిహేవ్ చేస్తున్నాడా? అలాంటి వాళ్ళని ఏమంటారు చెప్పండి? ఫైనాన్షియల్ లైబిలిటీ. తర్వాత డిస్క్రిషనరీ అంటే ఏంటో చెప్పండి? అంటే నేను ఇస్తే ఇస్తాను, లేకపోతే లేదని చెప్పాను. ఇలాంటి వాళ్ళందరూ ఎలా బిహేవ్ చేస్తున్నారు చెప్పండి? ఈక్విటీ లాగా బిహేవ్ చేస్తారు. అర్థమైందా? సేమ్ బారోయింగ్స్, రెడీమబుల్ బారోయింగ్స్ అయితే ఏమవుద్ది చెప్పండి? ఫైనాన్షియల్ లైబిలిటీ. మీకు చెప్పాను ఇందాక, ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ నేను చెప్పాను కదా, ఏమవుద్ది? ఈక్విటీ. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కదా? ఇఫ్ సచ్ బారోయింగ్ ఇస్ కన్వర్టబుల్ ఇంటూ వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, ఆలోచించి అసలు వేరియబుల్ ఉంటేనే, వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే నేను చెప్పండి ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్, అప్పుడు అది ఏమవుతుంది చెప్పండి? లైబిలిటీ అవుతుంది. మరి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే ఆబ్వియస్లీ, ఇఫ్ ఇట్ ఈస్ కంపల్సరీ కన్వర్టబుల్ అయితే ఈక్విటీ అవుద్ది. ఇఫ్ ఇట్ ఈస్ కన్వర్టబుల్ అట్ ద ఆప్షన్ ఆఫ్ ఇష్యూర్, ఇష్యూర్ నచ్చితే చేస్తాడు, లేకపోతే లేదు. ఇష్యూర్ అంటే ఎవడు? నేనే. నేను అప్పుడు ఆబ్వియస్లీ ఎలా ఆలోచిస్తాను చెప్పండి? ఆడికి ఈక్విటీలోకి మార్చడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎందుకు చెప్పండి? లైబిలిటీ అయితే ఎప్పటికైనా కట్టాలి కదా, ఈక్విటీ అయితే కట్టాల్సిన అవసరం లేదు. అవునా కదా చెప్పండి? అలాంటి వాళ్ళందరినీ ఏమంటాం మనం? ఈక్విటీ అంటాం. కానీ ఆప్షన్ గనక హోల్డర్ చేతిలో ఉందనుకోండి, హోల్డర్ చేతిలో ఉంటే వాడు కన్వర్ట్ చేయొచ్చు, కన్వర్ట్ చేయకపోవచ్చు. ఏదైనా ఛాన్స్ ఉందో లేదో చెప్పండి? వాడు కన్వర్ట్ చేశాడు అనుకోండి, అదేమవుతుంది? ఈక్విటీ అవుతుంది. కన్వర్ట్ చేయకపోతే అదేమవుద్ది? ఫైనాన్షియల్ లైబిలిటీ. మరి రెండు అవుతున్నాయి కదా సార్, అప్పుడు ఏమవుద్ది? దీన్నే కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అంట. కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అన్నా, లేకపోతే హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాము. హైబ్రిడ్ అనే పదం వాడకండి. కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అంటే దాని మీనింగ్ ఏంటి? అందులో లైబిలిటీ కూడా ఉంది, ఈక్విటీ కూడా ఉంది. నా ఎగ్జాంపుల్ రా, క్యుములేటివ్ ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. క్యుములేటివ్ అంటే ఏంటి? పక్కాగా ఇవ్వాలి. ఏంటి అది? క్యుములేటివ్ అంటే పక్కాగా ఇవ్వాలి కదా, ఫైనాన్షియల్ లైబిలిటీ క్వాలిటీస్ ఉన్నాయి. ఇర్రిడీమబుల్ అంటే ఏంటి? ఈక్విటీ. సో ఇక్కడ ఇందులో రెండు ఉన్నాయా లేదా చెప్పండి? ఇలాంటి వాటిని ఏమంటాం మనం? కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. రెడీమబుల్ డిబెంచర్స్, ఆలోచించాం. రెడీమబుల్ డిబెంచర్స్, కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం ఇవ్వాలా లేదా చెప్పండి? ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం ఇవ్వాలంటే దానికి ఏమంటాం మనం? డిబెంచర్స్ రిడీమబుల్ నాట్ లైబుల్, రిడీమబుల్ అన్నా, సారీ, ఇర్రిడీమబుల్ అన్నా. ఇర్రిడీమబుల్ డిబెంచర్స్, కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఎందుకు? ఇంట్రెస్ట్ పక్కాగా ఇవ్వాలి, ఫేస్ వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? కన్వర్టబుల్ డిబెంచర్స్ కొంతకాలం వరకు ఇది ఏమవుతుంది? లైబిలిటీ అవుతుంది. కొంతకాలం తర్వాత ఇది ఏమవుతుంది? ఈక్విటీ అయిపోవచ్చు. ఇలాంటి వాటిని ఏమంటాం మనం? కాంపౌండ్ ఫైనాన్షియల్. దాన్ని ఎలా విడదీస్తాం సార్ మరి? అదే చేయడానికి ఈ చాప్టర్, అది చేయడానికి ఈ చాప్టర్. మనం చేసే పక్షంలోనే అదే. ఎందుకంటే నువ్వు ఆలోచించు, 10 లక్షలు వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే ఆ రోజు అంత అమౌంట్ ఇవ్వాలో మార్కెట్ ప్రైస్ బట్టి ఇస్తాం. అంటే ఎంత అమౌంట్ ఇవ్వాలో అమౌంట్ ఫిక్స్ చేసుకున్నాము. అడిగి ఇప్పుడు ఎవరికి నువ్వు షేర్స్ ఇస్తానన్నావు? ఇప్పుడు నువ్వు ఎవరికి షేర్స్ ఇస్తానన్నావు, దాని మీనింగ్ ఏంటి? అడిగి డబ్బులు తీసుకున్నావు, అడిగి ఏదో ఒకటి ఇవ్వాలి. అడిగి నేను అన్నాను వేరియబుల్ నెంబర్, అంటే ఆ రోజు మార్కెట్ ప్రైస్ బట్టి నీకు ఎంత అమౌంట్ అయితే నీకు రావాలో అంత అన్ని. మరి అందుకే కదా వేరియబుల్ షేర్స్ ఫర్ వేరియబుల్ కన్సిడరేషన్ ఎవరు మాట్లాడకూడదు కదా. మీరు ఆలోచించండి. అందుకే ఓకేనా కాదా చెప్పండి? క్లియరా కాదు? ఓకే. అదే చూడండి, ఇఫ్ ఎనీ బారోయింగ్ హ్యాస్ మిక్స్ ఫీచర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ లైబిలిటీ అండ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్, అలాంటి వాటిని ఏమంటాం మనం? కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడే కదా చెప్పాను నేను అది.
అవునా కదా? ఆల్సో ఫర్ క్లారిఫికేషన్ పర్పస్ ప్లీజ్ నోట్ దట్ కాంపౌండ్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ కెన్ బి పాసిబుల్ ఓన్లీ ఫ్రమ్ వ్యూ పాయింట్ ఆఫ్ ఎంటిటీ టేకింగ్ మనీ ఆర్ బారోయింగ్. అంతే కదా? ఎవరికి ఇదంతా పాసిబుల్ అవుతుంది చెప్పండి? ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళే కదా ఇది ఈక్విటీగా క్లాసిఫై చేయాలా, ఫైనాన్షియల్ లైబిలిటీగా చేయాలా అని ఉంటది. ఎందుకంటే ఫైనాన్షియల్ అసెట్ ఒకటే ఉంది, లైబిలిటీ సైడ్ రెండు ఉన్నాయి, ఈక్విటీ ఫైనాన్షియల్ లైబిలిటీ. కానీ అసెట్ సైడ్ ఏమైనా ఈక్విటీ ఫైనాన్షియల్ అసెట్ అని ఉందా? లేదు. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? చూడండి, ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ ఇన్కమ్ ఆబ్వియస్లీ పిఎండ్ఎల్ లో రికాగ్నైజ్ చేస్తారు. ఫైనాన్షియల్ అసెట్ కి సంబంధించినవన్నీ ఎక్కడ రికాగ్నైజ్ చేస్తారు? పిఎండ్ఎల్. ఫైనాన్షియల్ లైబిలిటీకి సంబంధించిన కూడా ఎక్కడ రికాగ్నైజ్ చేస్తారు? పిఎండ్ఎల్. కానీ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ ఎక్స్పెన్స్ ఆన్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ ఇస్తే పిఎండ్ఎల్ వేయకూడదు, రేట్ అండ్ ఎర్నింగ్స్ లో వేయాలి. పిఎండ్ఎల్ అప్రోప్రియేషన్ అకౌంట్ అంటే ఏంటి? రేట్ అండ్ ఎర్నింగ్స్ అకౌంట్. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? ఎగ్జాంపుల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ ఏమవుతుంది చెప్పండి? ఫైనాన్షియల్ అసెటేనా? ట్రేడ్ రిసీవబుల్స్, బిల్స్ రిసీవబుల్ ఫైనాన్షియల్. లోన్ గివెన్ ఫైనాన్షియల్ అసెట్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్ అన్ని సెక్యూరిటీ డిపాజిట్ గివెన్ ఇవన్నీ ఏమవుతాయి? మనం ఇన్వెస్ట్మెంట్ చేసినవన్నీ ఈక్విటీ ఎరా, అది అసెట్ ఎరా, ఫైనాన్షియల్ అసెట్ ఎరా. నెక్స్ట్ చూడండి, పీపీ ఇండే 16 ఇక్కడికి రాకూడదు మీరు. ఇన్వెంటరీ డేస్ 2 మళ్ళీ ఇక్కడ రావద్దు. ఇంటాంజిబుల్ అసెట్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇది ఎక్కడ చెప్పలేదు, కానీ ఇది ఏమవుతుంది చెప్పండి మీరు నాకు? దీని వల్ల మనకి ఏమైనా ఇండియస్ 8 లో ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఎందుకు వస్తుంది? ఇండియస్ 8 అంటే ఏంటి? అకౌంటింగ్ పాలసీస్ అవన్నీ. ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? ముందుగానే ఎంత కొంత డబ్బులు కట్టాను, ఎందుకు? దాని నుంచి నాకు ఏదైనా సర్వీస్ గానీ గూడ్స్ గానీ రిసీవ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో. సో అందుకే ఇది రాదు. అడ్వాన్స్ గివెన్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇది కూడా సేమ్. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ, ట్రేడ్ పేబుల్స్, బిల్స్ పేబుల్స్ అలాగే రావు. రెడీమబుల్ ప్రిఫరెన్స్ అదే ఇవన్నీ ఇట్ సైడ్ వెళ్ళాం. ట్రేడ్ పేబుల్స్, బిల్స్ పేబుల్స్ ఏమవుతాయి చెప్పండి? ఫైనాన్షియల్ లైబిలిటీస్. రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ డిబెంచర్స్ విత్ మ్యాండేటరీ ఇంట్రెస్ట్ లైబిలిటీ. ట్రేడ్ పేబుల్స్ ఫైనాన్షియల్ లైబిలిటీ. ఇగో రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ విత్ మ్యాండేటరీ ఇంట్రెస్ట్ ఇందాక నేను అడిగాను కదా, ఫైనాన్షియల్ లైబిలిటీ. లోన్ పేయబుల్ ఇన్ క్యాష్ విత్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా కట్టాలి. సెక్యూరిటీ డిపాజిట్ టేకెన్ ఎవరి దగ్గర తీసుకున్నారు పక్కా వాళ్ళకి ఇచ్చేయాలి లేదా చెప్పండి? ఓకేనా? ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఎందుకు డబ్బులు తీసుకున్న అడ్వాన్స్ లో? వాడికి ఏదో ఇస్తావు ఫ్యూచర్ లో, అది అసలు ఇందులోకి రాదు. ఇవన్నీ ఓకేనా కదా చెప్పండి? నెక్స్ట్, ట్యాక్స్ లైబిలిటీ ఆర్ ట్యాక్స్ రీఫండబుల్. స్టాటరీలు ఇవన్నీ ఇక్కడ రావని చెప్పానా లేదా చెప్పండి? ఇర్రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ డిబెంచర్స్ విత్ డిస్క్రిషనరీ ఇంట్రెస్ట్, రెండు డిస్క్రిషనరీ అయిపోయింది. ఇదేమవుతుంది? ఎందుకు ఇక్కడ ఏంటి? ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటి? ఇవ్వము. విత్ డిస్క్రిషనరీ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఆ ఇంట్రెస్ట్ కూడా ఇస్తామో లేదు తెలియదు, రెండు ఇస్తామో లేదు తెలియదు అన్నప్పుడు అదేమవుతుంది? ఈక్విటీ అవుతుంది కదా. కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ విత్ డిస్క్రిషనరీ ఇంట్రెస్ట్, అవునా కదా చెప్పండి? రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ విత్ డిస్క్రిప్షన్ రెండు ఉన్నాయి కాబట్టి కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఇర్రిడీమబుల్ విత్ మ్యాండేటరీ ఇంట్రెస్ట్ కూడా కాంపౌండ్ అవుద్ది. కంపల్సరీ కన్వర్టబుల్ విత్ మ్యాండేటరీ ఇంట్రెస్ట్ కూడా కాంపౌండ్ అవుద్ది. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అట్ ద ఆప్షన్ ఆఫ్ హోల్డర్, హోల్డర్ చేతిలో ఉన్నా కూడా అదేమవుతుందని చెప్పారు. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కాదా? ది మ్యాట్ క్లియర్? ఓకే, ఇక్కడతో ఫస్ట్ టాపిక్ అయ్యి సెకండ్ టాపిక్ ఒకసారి జాగ్రత్తగా. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఓన్లీ సెపరేట్ గా ఉన్నాయా? దీనికి మాత్రం సంబంధించింది తీయండి అయితే. పేజ్ నెంబర్ క్వశ్చన్ బ్యాంక్ పార్ట్ 2 అట్ 1 1 చాలా రోజులైందిరా 1 అవుతుంది. చాప్టర్ అరే నీ లెక్కలు తగలయ్యా, 111 నుంచి 203 పేజెస్ వరకు ఉన్నాయి దరిద్రుడా. అదే కదా, ఏంది ఇది 50 పేజీల్లో ఎలా కలిపిసాడు అన్ని క్వశ్చన్లు అనుకున్నాను. చెయ్యి వెంకటలక్ష్మి ఇంకా వస్తుంది, ఏది చెప్తున్నాడు క్యాలిక్యులేషన్స్. వెంకటలక్ష్మి నెక్స్ట్ చాప్టర్ స్టార్టింగ్ పేజ్ కదా, ఈ చాప్టర్ స్టార్టింగ్ పేజ్ నుంచి నెక్స్ట్ చాప్టర్ స్టార్టింగ్ పేజ్ కదా. 111 నుంచి 203 వరకు ఉన్నాయిరా.
వాడు 111 నుంచి 161 వరకు అన్నాడు. చెప్పండి నాకు. ఫస్ట్ వన్ ఆన్సర్ చెప్పండి. ఫాస్ట్ చెప్పండి రా. ఏ లిమిటెడ్ మేక్ సేల్ ఆఫ్ గూడ్స్ టు కస్టమర్స్ ఆన్ క్రెడిట్ ఫర్ 45 days. ఆన్ క్రెడిట్ ఆఫ్ 45 days. కస్టమర్స్ ఆర్ ఎంటైటిల్ టు ఎర్న్, నేను ఏదో అమ్మానంట, ఓకే. కస్టమర్స్ ఆర్ ఎంటైటిల్ టు ఎర్న్ ఏ క్యాష్ డిస్కౌంట్ ఆఫ్ 2% per annum. ఇఫ్ పేమెంట్ ఈస్ మేడ్ బిఫోర్ 45 days. 45 days ముందు పే చేస్తే అంతా, 45 days తర్వాత పే చేస్తే అండ్ ఇంట్రెస్ట్ రేట్ 10% per annum ఇంట్రెస్ట్ రేట్ కట్టాలి. ఈ ట్రేడ్ రిసీవబుల్స్ ఫైనాన్షియల్ అసెట్ అయినా కాదా? ఏ? చెప్పాలి. ట్రేడ్ ఫైనాన్షియల్ అసెటే కదా. కాంట్రాక్చువల్ గా ఎంతో కొంత వస్తుంది కదా, అవునా కదా చెప్పండి. ఫైనాన్షియల్ అసెట్. నెక్స్ట్, జెడ్ లిమిటెడ్ మేక్ సేల్ ఆఫ్ గూడ్స్ టు ద కస్టమర్స్ ఆన్ క్రెడిట్. Goods are carried in on a large container for delivery to the dealer's destinations. All dealers are required to deposit fixed amount of 10,000 as security for the containers. మనం ఎవరు? మనం అమ్ముతున్నాము. కస్టమర్స్ అందరూ ఏం చేయాలంట? సెక్యూరిటీ డిపాజిట్ లాగా ఎంత కట్టాలంట? 10,000 కట్టాలి. ఓకే. ఫర్ డెలివరీ టు ద ఓకే. తర్వాత, which is written only when the contract with the company terminates. The deposits carry 8% per annum, which is payable only when the contract terminates. If the containers are written by the dealers in broken condition, then appropriate adjustments అన్ని చేస్తారంట. అసలు డీలర్ బుక్స్ లో ఇది ఏమవుతుంది చెప్పండి. డీలర్ ఏం చేశాడు? అదే డిపాజిట్ పెట్టాడు. డిపాజిట్స్ అన్ని ఏమవుతాయి చెప్పండి. అంతే ఆన్సర్ అవుతుంది. ఓకేనా కాదా చెప్పండి. క్లియరా కాదా? దిక్కుమాల క్వశ్చన్. వీళ్ళ వైపు అడుగుంటే ఫైనాన్షియల్ లయబిలిటీ, వాళ్ళ వైపు అడుగుంటే ఫైనాన్షియల్ అసెట్. ఓకేనా? నెక్స్ట్, మనం అక్కడ ఎవరు పెట్టుకున్నారు? అదే ఎవడైతే కస్టమర్ ఉన్నాడో కస్టమర్. ఓకే. నాకు ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది. నాకు కాంట్రాక్టర్ నేను, నాకు ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది, అది ఫైనాన్షియల్ లయబిలిటీ. నెక్స్ట్, పర్పెచువల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఏ లిమిటెడ్ ఇష్యూస్ ఎదురా దాని మీద ఇన్కమ్ రావాలి కనీసం, అదే ఆ డబ్బులైనా వచ్చేస్తాయి కదా. అంతేనా? కాకపోతే ఇది సేల్ అవుతుంది కదా, ఇండేస్ 115కి వెళ్ళిపోతుంది మీరు అడిగింది. ఎందుకంటే దాని నుంచి ఇప్పుడు నువ్వు ఓన్లీ ఆ డబ్బులే వచ్చేస్తాయి అని అన్నప్పుడు అది సరే, మామూలు సేల్ లో భాగంగా అమౌంట్ నేను ట్రీట్ చేయాలో ఇండేస్ 115 చెప్పింది. అంతే కదా. ఇప్పుడు దీని గురించి ఇండేస్ 115 ఎక్కడైనా మాట్లాడిందా? మాట్లాడలేదు. సో అది ఇండేస్ 115 అవుతుంది. నువ్వు అడిగింది కరెక్ట్. ఆర్కే గారు అడిగింది ఇండేస్ 115 అవుతుంది. ఎందుకంటే అక్కడ రిటెన్షన్ మనీ అంటే నా సేల్ లో భాగంగా రావాల్సిన డబ్బులు, అది 115 అవుతుంది. నెక్స్ట్, థర్డ్ వన్, ఏ లిమిటెడ్ ఇష్యూస్ ఎ బాండ్. ఏదో బాండ్ ఇచ్చానంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతంట? 1000 CU per bond. ద టర్మ్స్ ఆఫ్ బాండ్ రిక్వైర్ యాన్యువల్ పేమెంట్ చేయాలంటే ఇన్ పర్పెచుటీ. అంటే పర్పెచుటీ అంటే కంటిన్యూస్ గా చేస్తూనే ఉండాలి. అట్ ఎన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 8% అప్లై టు ద ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ CU 1000. అస్యూమింగ్ 8% టు బి మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 8% ఉంది. Issuer assumes a contractual obligation to make a stream of future interest payments having fair value of so and so so. ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ హోల్డర్ చేతిలో ఏంటి? ఇష్యూర్. హోల్డర్ కి చాలా ఈజీ. హోల్డర్ కి ఏమవుతుంది చెప్పండి? అది నాకు రావాల్సిన డబ్బులు, అదేమవుతుంది చెప్పండి? ఫైనాన్షియల్ అసెట్. అది ఇష్యూర్ కి ఏమవుతుంది చెప్పండి? కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఉంది. అంతేనా కదా చెప్పండి? అంతే కదరా. బాండ్ ప్రిన్సిపల్ అమౌంట్, కాకపోతే ఇది రిడీమ్ చేయాల్సిన అవసరం కదా. ఆ రిడీమ్ చేయాల్సిన అవసరం ఉందా? అదే, assuming 8%, okay, when it was issued, the issuer assumes a contractual obligation to make a stream of future interest payments having a fair value. Present value ఎంత ఉంది? 1000 ఉంది. కాంపౌండ్ కూడా అవుతుంది కదా. అదే లైబిలిటీ అవుతుందిలే, అవ్వదని అనట్లేదు. కానీ ఈక్విటీ కాంపొనెంట్ కూడా ఉంది కదా అందులో. కాంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అవ్వాలి. ఎందుకంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు కట్టట్లేదు. ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు కడుతున్నామా? పర్పెచుటీ అంటే ఏంటి? సో ఇది మార్చుకోండి, అంటే పక్కన రాసుకోండి. నా ఒపీనియన్ అయితే CFL. ఎందుకంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఏంటి? నో ఆబ్లిగేషన్ కదా ప్రిన్సిపల్ అమౌంట్ విషయంలో. ఆబ్లిగేషన్ ఏమైనా ఉందా నీకు? లేదు. ఆబ్లిగేషన్ లేనివన్నీ ఏమవుతాయి చెప్పండి?
ఈక్విటీ అవుతాయా లేదా? అంతేనా? ఓకే, క్లియర్. నెక్స్ట్ ఫోర్త్ వన్. A Limited makes purchase of steel for its consumption in normal course of business. The purchase terms provide for payment of goods at 30 days credit and interest payable at the rate of 12% per annum. నేను కట్టాలంటే క్రెడిట్ పీరియడ్ దాటితే. వెదర్ ద ట్రాన్సాక్షన్ లీడ్స్ టు ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఉందా లేదా అంటే ఉంది. ఫైనాన్షియల్ గా ఒక లైబిలిటీ ఉందా లేదా నీకు? అవునా కదా? ఫైనాన్షియల్ లైబిలిటీ ఉంది. ఓకేనా కదా చెప్పండి? క్లియర్. పక్కాగా డబ్బులు ఇవ్వాలంటారు ఆడికి. డబ్బులు లేట్ అయితే ఇంట్రెస్ట్ కట్టమని చెప్పాడు కదా? అవునా కదా చెప్పండి? నెక్స్ట్, కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ ఫర్ పర్చేస్ ఆఫ్ గుడ్స్ అట్ ఫిక్స్డ్ కన్సిడరేషన్ ఉంది. దట్ ప్రొవైడ్స్ ఫర్ పేమెంట్ ఇన్ ఫైనాన్షియల్ లైబిలిటీ. క్లియర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏమవుతుంది చెప్పండి? ఏ లిమిటెడ్ మేక్స్ ఎ బారోయింగ్. ఎంతంట బారోయింగ్? 10 lakhs with bullet repayment of 10 lakhs and an annual interest rate of 12% per annum. ఓకే. నౌ కంపెనీ డిఫాల్ట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ 5th year లో డబ్బులు కట్టలేదంట, రీషెడ్యూల్ చేశారంట. రీషెడ్యూల్ చేసి ఈజ్ మేడ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ 6th year ఆన్వర్డ్స్. ద కంపెనీ ఈజ్ రిక్వైర్డ్ టు పే 13 lakhs కట్టమని చెప్పారంటే ఫర్ వన్ టైం సెటిల్మెంట్ రూపంలో కట్టమని చెప్పారంట. ఎందుకంటే తప్పులు చేసినందుకు గాను. అసలు ఫస్ట్ ఇది ఫైనాన్షియల్ లైబిలిటీ అవుతుంది లేదంటే అవుతుంది. ఎందుకు చెప్పండి? లోన్ తీసుకున్నాను, లోన్ మీద ఇంట్రెస్ట్ ఇవ్వాలి, ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఇవ్వాలి. సో ఫైనాన్షియల్ లైబిలిటీ అయితే అయిపోతుంది. ఇప్పుడు 6th year కి వెళ్ళేసరికి అసలు ముందు మన లైబిలిటీ ఎంత ఉందో లెక్కడదామా? 10 lakhs మీద బుల్లెట్ రీపేమెంట్ కదా, అంటే ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత కట్టేస్తున్నాం చెప్పండి? 12% per annum. 10 lakhs మీద మామూలుగా 12% కట్టుకుంటూ పోవాలి యాక్చువల్ గా. కానీ 5th year లో నేను కట్టడం మానేశాను. రీషెడ్యూల్ ఎప్పుడు జరిగింది? బిగినింగ్ ఆఫ్ 6th year జరిగింది. 6th year ఎండింగ్ లో ఇంత డబ్బులు కట్టమని చెప్పారు. అంటే సింపుల్ చెప్పాలంటే 5th year డబ్బులు అంతా కట్టకుండా ఉన్నాను, 6th year డబ్బులు కూడా కట్టకుండా ఉన్నాను. ఎందుకంటే 6th year ఎండింగ్ లో కదా ఏదో జరుగుతుంది. అవునా కదా చెప్పండి? 2 years ఇంట్రెస్ట్ ఇప్పుడు అక్యుములేట్ అయ్యి ఉంటుందా? అవునా కదా? 10 lakhs మీద ఒక ఇయర్ కి ఎంత ఇంట్రెస్ట్ అక్యుములేట్ అవుతుంది? 1,20,000. అలా 2 years కి ఎంత అవుతుంది? 2,40,000 అని చెప్పకండి, నరికేస్తాం. 10 lakhs మీద 1,20,000, నెక్స్ట్ దాని మీద మళ్ళీ 12% చేయాలి. కాంపౌండింగ్ జరుగుతుంది కదా. రీపేమెంట్ చేయలేదు 5th year 6th year. ముందు చేసాము. ఇక్కడ డిఫాల్ట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ 5th year అని అన్నాడంటే మిగతా 4 years డిఫాల్ట్ చేశాడనే. 4 years కట్టేశాడనే కదా అర్థము. 5th year గురించి డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు అంటే. కాంపౌండ్ అయితే మనం మామూలుగా ఏం చేసేవాళ్ళం? 10 lakhs ఓపెనింగ్ ప్లస్ 12% ఇంట్రెస్ట్ మైనస్ ఇన్స్టాల్మెంట్ తీసేవాళ్ళం. ఆ ఇన్స్టాల్మెంట్ ఎగ్జాక్ట్ గా ఉందంటే 1,20,000. సార్ ఎక్కడ సార్ చెప్పాడంటే, ఏదైనా చెప్తేనే కదా నువ్వు సెపరేట్ రేట్లు వాడడానికి. ఇక్కడ నీకు నిన్న లీజెస్ చేసినప్పుడు బయట మార్కెట్ రేట్ ఎంత ఉంది, నువ్వు ఇచ్చిన రేట్ ఎంత అంటే అప్పుడు మనం ఏదో చేసాం. ఇక్కడ మొత్తం రేట్ ఒకటే ఉంది, రేటు 12%, అంటే అంతే కట్టేస్తున్నాను నేను కరెక్ట్ టైంకి. ఓకేనా కదా చెప్పండి? 5th year 6th year ఎగ్గొట్టాను కాబట్టి ఆ 2 years ఇంట్రెస్ట్ అక్యుములేట్ అయిపోయింటుందా? ఎంత అయిపోయింది చెప్పండి? 10 lakhs కాస్త దాని మీద ప్లస్ 12%, మళ్ళీ ప్లస్ 12%, ఎంత చెప్పండి? ఎంత? 25 lakhs. 12,54,400 అయినా కాదా చెప్పండి? అంతేనా కదా? నాకు వన్ టైం సెటిల్మెంట్ కింద ఎంత కట్టమన్నారు? 13 lakhs. అంటే ఎంత ఎక్స్ట్రా కట్టమంటారు చెప్పండి? యాక్చువల్ గా నేను కట్టాలంటే ఎంత కట్టాలి? 12,54,400. కానీ నాకు ఎంత ఎక్స్ట్రా కట్టమంటున్నారు? అవునా కదా చెప్పండి? ఇక్కడ చూడండి. Above represents a contractual obligation to pay cash against settlement of financial liability under conditions that are unfavorable to A Limited. ఇప్పుడు ఈ 45,600 కూడా నువ్వు ఎక్స్ట్రాగా కట్టాల్సిన డబ్బులేనా? ఇది కూడా నీకేమవుతుంది? ఫైనాన్షియల్ లైబిలిటీ అవుతుంది. ఏదైతే ఏంటి, కట్టాల్సిన డబ్బులన్నీ ఫైనాన్షియల్ లైబిలిటీ అవుతాయి. ఓకేనా కదా? అంటే వన్ టైం సెటిల్మెంట్ కింద 12 lakhs కట్టడం చాలా అన్నాడు అనుకో, అంటే తిరిగి నీకు మిగులుతున్నాయి లేదా చెప్పండి? నాకు ఫేవరబుల్ గా జరుగుతుంది కాబట్టి అదేమవుతుంది? అమౌంట్ ఫైనాన్షియల్ ఎస్ట్. అర్థమైందా లేదా? క్లియరా కాదా? ఓకే. ఏది ఎందుకు చూపించు? ఇప్పుడు నీకు వాడు కట్టద్దు అనేసాడు. ఇప్పుడు నీకు 12 ఇప్పుడు సెటిల్మెంట్ చేయాలనుకో నువ్వేం చేస్తావు? ఎంట్రీ అని చెప్పు. అంటే ఇప్పుడే కట్టవు, ఇంకా కట్టడానికి టైం ఉంది అనుకుందాం, ఒక 2 months 3 months ఉంది అనుకుందాం. మరి ముందు ఇప్పుడు ఒక ఎంట్రీ పడాలా లేదా? ఎంట్రీ ఏమి వేయాలి మరి? లోన్ ఏమో నాకు ఇంకా రీషెడ్యూల్ చేసి కొత్త లోన్ ఏం చెప్పారు? టు న్యూ లోన్ అని వేసి ఎంత వేస్తాను? 12 lakhs వేస్తాను. అంతేనా? కానీ ఓల్డ్ లోన్ క్యాన్సిల్ చేయడానికి ఎంత వేస్తాను?
ఇక్కడ తేడా వేసామా? ఛీ, మనం తగ్గిందన్నాం కదా. తగ్గిందంటే ఏం చేస్తాము? మనం తగ్గింది అనుకున్నాం కదా. ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ అసెట్ గురించి కదా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫైనాన్షియల్ లయబిలిటీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలా వస్తుంది? 12 lakhs తగ్గింది కదా. 11,50,000 అయిపోయింది అనుకుందామా? 11 lakh అదే, లేకపోతే అంతే. 12,54,400 కట్టాల్సిన దగ్గర 12 lakhs కట్టు చాలా అన్నాడు అండి. అంతే కదా. 12 lakhs కట్టు చాలా అన్నాడంటే అవును, ఓల్డ్ లైబిలిటీ క్యాన్సిల్ చేయాలంటే డెబిటే కదా కొట్టాలి. 12,54,400 వేస్తాము. ఓకే ఓకే ఓకే, ప్రాఫిట్ ఆగండి. ఫస్ట్ ఫైనాన్షియల్ అసెట్ క్రియేట్ చేసాం అనుకోండి, టు పిఎండ్ఎల్ అని. ఎంత ఫైనాన్షియల్ అసెట్? 54,400. 54,400 సెటిల్మెంట్ చేయాలి. సెటిల్మెంట్ చేయాలంటే ఎంట్రీ ఏంటి? అదే, ఎంత డబ్బులు ఇవ్వబోతున్నాం ఓల్డ్ లోన్ కి? 12,54,400 అయినా క్యాష్ అంతే ఇవ్వబోతున్నాం. 12 lakhs అయినా మరి ఫైనాన్షియల్ అసెట్ ఒకటి ఉంది కదా, అది క్లోజ్ అయిపోతుంది. ఎంత? ఓకేనా కదా చెప్పండి. ఒకవేళ ఏది తగ్గితే, పెరిగితే ఇక్కడ దానికి ఎంట్రీలు వేద్దామా? ఫస్ట్ పిఎండ్ఎల్ టు ఫైనాన్షియల్ లయబిలిటీ ఎంత? 54,400, 45,600, 45,600. ఇక్కడ ఎంట్రీలు రాసుకోండి. 45,600, 45,600. తర్వాత ఫ్యూచర్ లో కట్టాలా ఫైనాన్షియల్ లయబిలిటీ టు క్యాష్ ఎంత? 13 lakhs కదా మొత్తం కలిపి. ఎలాగో డైరెక్ట్ ఇచ్చి. ఓకే. ప్రతి ఇయర్ ఎప్పటికప్పుడు డబ్బులు కట్టేస్తాం. ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అయితే వాళ్ళు చెప్తారు క్లియర్ గా. ఆ, కొత్త షెడ్యూల్ ఉంది కదా, నాన్ కరెంట్ కరెంట్ రెండిట్లో ఉంది. సో డెటార్స్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఫైనాన్షియల్ అసెట్ కరెంట్ లో ఉంటుంది. పెద్ద పెద్ద లోన్లు ఏమైనా ఇచ్చాం ఎవరికైనా, ఫైనాన్షియల్ అసెట్ అది కూడా నాన్ కరెంట్ లో. అంతే. క్యాష్ క్యాష్ మొత్తం కరెంట్ లోనే ఉంటుంది. ఓకే, క్లియర్. అవుతుంది. మనం పెట్టిన ఏవైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఫైనాన్షియల్ అసెట్, కళ్ళు మూసుకుని నేర్చుకున్నాయి. ఏదైనా నువ్వు ఒక కంపెనీలో డబ్బులు పెట్టినా, ఏది చేసినా నువ్వు అవన్నీ నీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కళ్ళు మూసుకొని ఫైనాన్షియల్ అసెట్ లో పెట్టవచ్చు. మామూలుగా ఇన్వెస్ట్, నువ్వు పెట్టిన డబ్బులన్నీ ఫైనాన్షియల్ అసెట్స్. నువ్వు కన్సాలిడేషన్ చేసేటప్పుడు ఏం చేయాలనేది అది ఆ స్టాండర్డ్ మాట్లాడుతుంది, కానీ సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో నువ్వు ఏమేమి చూపించాలో, ఎంత చూపించాలో అవన్నీ అంతే. ఎవరైనా ఫైనాన్షియల్ అసెట్ ఇదే ఫాలో. నెక్స్ట్, నీకు గుర్తుంది అక్కడ కూడా మనం అందుకే కెలికే మరి కన్సాలిడేషన్ చేసినప్పుడు, సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తయారు చేసినప్పుడు కొంచెం ఇటు అది ఇది తగిలింది, మధ్యలో అటు ఇటు తగిలే. నెక్స్ట్ ఒకటి సిల్వర్ లిమిటెడ్ ఇష్యూడ్ ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అంట. అంటే రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు, చూడడానికి ఎలా ఉంది? ఈక్విటీ లాగా ఉంది. డివిడెండ్ గురించి ఏం తెలియదు మనకి. డివిడెండ్ గురించి పక్కన పెడితే చూడడానికి ఎలా ఉంది? ఈక్విటీ లాగే ఉందా లేదా? ఓకే, these shares carry dividend 8% per annum. However, dividend is paid only when dividend declared on equity shares, unless the nature of this instrument. అంటే ఈక్విటీ షేర్స్ మీద ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు. ఈక్విటీ షేర్స్ మీద ఇస్తామా లేదా అనేది మన చేతిలో ఉంది. అవునా కదా చెప్పండి, అంతేనే కదా. సో చూడడానికి ఇది ఎలా ఉంది చెప్పండి. ఓకేనా కదా, ఆడు విడదీశారు చూడండి. డెఫినేషన్ ఆఫ్ ఈక్విటీ ఏం చెప్తుందంటే, కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఉండకూడదు. లేకపోతే మనం చెప్పాను చూసారా, డెరివేటివ్ కాంట్రాక్ట్ విచ్ ఇస్ సెటిల్ బై ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే ఈక్విటీ, వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే లైబిలిటీ, మర్చిపోకండి. ఓకేనా. సెవెంత్ అని చూద్దాం. ఏ లిమిటెడ్ ఇన్వెస్ట్ ఇన్ కంపల్సరీ కన్వర్టబుల్. కంపల్సరీ కన్వర్ట్ అయిపోతుందంట ప్రిఫరెన్స్ షేర్. అంటే చివరికైతే ప్రిన్సిపల్ అమౌంట్ అయితే కట్టాల్సిన అవసరం ఉందా? లేదు. ప్రిన్సిపల్ అమౌంట్ విషయంలో ఏం లేదు. ఇష్యూడ్ బై సబ్సిడరీ అట్ 1,000. ఓకే, ఇదిగో నువ్వు అడిగింది. రాజయ్య, సబ్సిడరీలో డబ్బులు పెట్టారు చూడండి. కంపల్సరీ కన్వర్టబుల్ అంటే ఖచ్చితంగా అదేమవుతుంది? ఈక్విటీలోకి మారిపోద్ది. ఈ పర్టికులర్ పార్ట్ అయితే ఎలా ఉంది చెప్పండి? ఈక్విటీ పార్ట్ లాగానే ఉంది.
అండర్ ద టర్మ్స్ ఈచ్ కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ ఈస్ కంపల్సరీ కన్వర్టబుల్ ఇంటూ వన్ ఈక్విటీ షేర్. మంచిది. డివిడెండ్ 12% per annum ఈస్ పెయిడ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిలిం. అది కూడా మనకి ఇష్టానుసారం పే చేస్తాం. అంటే అది కూడా ఈక్విటీ లాగానే ఉందా? రెండు ఈక్విటీ అయితే అది ఆబ్వియస్లీ ఏమవుతుంది? ఓకేనా కాదా చెప్పండి, క్లియరా? నెక్స్ట్, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తారు. ఇచ్చిందా ఇవ్వాలా? గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చిందా ఇస్తుందా? అయినా గవర్నమెంట్ సబ్సిడీ గ్రాంట్ ఉంది కదా, సెపరేట్ స్టాండర్డ్, అది ఎలా చేస్తా? నెక్స్ట్, ఎయిత్ వన్ చూడండి. ఎయిత్ వన్ చూడాలి, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇది ఓకే, ఇప్పుడు ఫైనాన్షియల్ లైబిలిటీ అయిపోయింది. అంతే కదా, కాంట్రాక్చువల్ గా ఇప్పుడు నువ్వు పే చేయాలి కాబట్టి. ఎయిత్ వన్ చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్. టార్గెట్ లిమిటెడ్ టుక్ ఏ బారోయింగ్ ఫ్రమ్ జెడ్ లిమిటెడ్ ఫర్ 10 lakhs. జెడ్ లిమిటెడ్ ఎంటర్స్ ఇంటూ అన్ అరేంజ్మెంట్ విత్ టార్గెట్ లిమిటెడ్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్. ఆగండి, నేను టార్గెట్ లిమిటెడ్ జెడ్ లిమిటెడ్ నుంచి 10 lakhs అప్పు తీసుకున్నాను. జెడ్ లిమిటెడ్ ఏమంటుంది, ఈ లోన్ ఎలా సెటిల్ చేయాలంటే అగేన్స్ట్ ఇష్యూ ఆఫ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, వాల్యూ 10 lakhs అవ్వాలంట. అంటే వాల్యూ ఫిక్స్ చేస్తాము, వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అయినా. వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే ఏమవుతుంది చెప్పండి, ఫైనాన్షియల్ లైబిలిటీ అయినా కాదా? ఇంక ఇవన్నీ అవసరం లేదు, మాకు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఎవరి కంపెనీ గురించి అడిగితే వాళ్ళ గురించి. ఇదిగో ఇక్కడ ఏమడుతున్నాడు, అవాయిడ్ దిస్ డెఫినేషన్ అండర్ ఫైనాన్షియల్. అవసరం అవతలడి గురించి అడగట్లేదు, ఎందుకు చెప్పు? అవతలడికి అది ఎలాగో ఫైనాన్షియల్ అసెట్ అయిపోద్ది. ఆబ్వియస్లీ ఆడికి ఏదైనా సరే నీకు ఫైనాన్షియల్ లైబిలిటీ ఈక్విటీలోనే కదా గొడవ అంతా. ఫైనాన్షియల్ అసెట్ ఒకటే ఉంది, అటు సైడ్ ఇంకేం లేవు. సో అందుకే నువ్వు ఆన్సర్లన్నీ ఆ ఈక్విటీయా లైబిలిటీ అనే చుట్టే తిరుగుతాయి. రాయి, తప్పేం లేదు, రాసుకో, తప్పేం లేదురా, రాసి, తప్పేముంది దాంట్లో. ఇక్కడ ఇవన్నీ ఐసీఐ ఇల్లస్ట్రేషన్స్. అంటే పర్టికులర్ గా పైన వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్ గురించి చెప్పినప్పుడు కింద ఇల్లస్ట్రేషన్ ఇచ్చేస్తుంది అంతే. ఓకే, ఓకేనా కదా చెప్పండి. అయిపోయి ఫస్ట్ పంచ్ ఆఫ్ క్వశ్చన్స్ అయిపోయాయి సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్, నెక్స్ట్ కాన్సెప్ట్, వాటర్. ఉందా వాటర్? చాలు, రాజేలాగా నేను పేల్రని అనుకున్నా ఏంటి? ఏరా ఎన్వైరన్మెంట్ బాగాలేదా వచ్చా? అంత ఉంది ఏంటి అక్కడ? ఉమ్, అంటే ఎంతమంది ఉంది ఇట్రా? ఎవరు, ఎవరు కంట్రోల్లో ఉన్న వాళ్ళ? అక్కడ అంతా ఎవరు? మన యూట్యూబ్ లో చూసినట్టు ఉండదా? పక్క పక్కనేనా? స్ట్రెంత్ ఎంత? స్ట్రెంత్ అంత చేసారా? సీఎంఏ ఉండేది, సీఏ లేదు ఇంకా. సీఏ ఫైనల్ పెట్టారనమాట బ్యాచ్, 50 మంది పెడితే ఒకటే పాస్ అయ్యాడు ఆ అటెంప్ట్. సారీ, ఇద్దరు పాస్ అయ్యారు. అదే పావని పాస్ అయిందని చెప్పాను చూడు, వేగనం. పావని ఇటు సైడ్ వచ్చింది కదా, అటు సైడ్ ఉమా పాస్ అయింది. అదే ఇప్పుడు ఇటు వచ్చింది కదా, ఇంకొక అమ్మాయి పాస్ అయింది, అంతే. మిగతా అందరూ పోయారు, అప్పుడు మూసేశారు ఇంక సీఏ ఫైనల్. ఎవరు అంటారు? రిసెప్షన్ ఎంతమంది ఉంటారు? రిసెప్షనిస్ట్ ఎంతమంది ఉన్నారు అడ్మినిస్ట్రేషన్?
అంటే పైన పట్టాలా లోన్ కొట్టాలా అన్నా ఏం బాగుండదు ఎలా ఉండాలి వాసిపోతుంది అయితే ఆ బిల్డింగ్ నడపాలంటే ఆ? ఏం నీకా ఇక్కడ ఉన్న 10 మందిలో ఇంకా డిమాండ్ ఒకసారి చూడండి నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం ఒకసారి చూడండి మీరు కొట్టించుకుంటున్నారే ఇందాక నుంచి మనం చూడట్లేదు కాసేపు ఏంటి వినట్లేదని రజిత కూడా మెథడ్స్ ఫర్ మెజర్మెంట్ అండ్ రికాగ్నిషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ అండ్ ఫైనాన్షియల్ లైబిలిటీ ఇది అమార్టైజ్డ్ ఫైనాన్షియల్ అసెట్ కి జనరల్ గా 3 మెథడ్స్ ఉన్నాయి అమార్టైజ్డ్ కాస్ట్ మెథడ్ ఫెయిర్ వాల్యూ త్రూ ఓసిఐ ఫెయిర్ వాల్యూ త్రూ పిఎండ్ఎల్ ఇవేంటి తెలుసా అమార్టైజ్డ్ కాస్ట్ మెథడ్ అంటే రాజయ్య లాగా ఎందుకో చెప్తా ఎఫ్ఈటిపి లంచుడు ఈడు మనోహర్ గడ్ లాగా ఎఫ్ఈటిఓసి అంచుడు దీపక్ గడ్ లాగా చూపిస్తా ఎందుకో ఈ ఇంటెన్షన్ ఏంటి తెలుసా ఏంటి ఎందుకు ఇంటెన్షన్ ఏంటో చూడు సేఫ్ గా ఉండాలి లైఫ్ ఎక్కువ వద్దు సో ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎలా ఉండాలని కోరుకుంటాడు రాజయ్య మనకి షార్ట్ టర్మ్ రిలేషన్షిప్స్ ఇలాంటివన్నీ వద్దు పెళ్లి చేసుకున్నావా ప్రశాంతంగా ఉన్నావా సో ఇంటెన్షన్ టు కలెక్ట్ ఓన్లీ కాంట్రాక్చువల్ క్యాష్ ఫ్లోస్ ఆడికి ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ టైం కి ఇచ్చేస్తే చాలు ఆడికి ఇంకే ఇంటెన్షన్ లేదు ఆడికి ఎదవాల్సిన ఉండవు రాజీకి సో ఇది అమార్టైజ్డ్ కాస్ట్ మెథడ్ ఈ చివరన ఉన్నారు చూసారా ఫెయిర్ వాల్యూ త్రూ పిఎండ్ఎల్ ఈడు ఎలా తెలుసా ఆడి మెయిన్ ఇంటెన్షన్ ఆడికి తెలుసు ఇదంతా నేను కొన్నదే షార్ట్ టర్మ్ కోసం నాకు ఇంకేం వద్దు నేను వెంటనే మార్చేస్తాను ఇలా ఒక షేర్ కొన్నానంటే నాకు ముందే తెలుసు ఇది నా దగ్గర ఎక్కువ రోజులు ఉండదు మారిపోతే మార్చేస్తుంది ఓకేనా సో ఆడి మెయిన్ ఇంటెన్షనే ట్రేడింగ్ చేద్దామనే ఆడి మెయిన్ ఇంటెన్షన్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ సేల్ ఆఫ్ అసెట్ ఓన్లీ ఓకేనా ఆడి మెయిన్ సేల్ చేసామా డబ్బులు సంపాదించాలి అంతే అంతే తప్ప ఆడికి ఇంకే ఇంటెన్షన్ ఉండదు ఇది సేఫ్ ఇది ఫుల్ రిస్కీ మధ్యలో ఉన్నాడు చూసారా ఎఫ్ఈటిఓసి వీడికి 2 కావాలి అటు సేఫ్ గా లైఫ్ అవ్వాలి ఇటు సైడ్ మెల్లిగా ఏదో పనులు చేయాలి ఓకేనా సో ఇంటెన్షన్ ఏంటి వీడిది కొన్ని రోజుల వరకు అసెట్ ఉంచుతాం చూద్దాం టైం కరెక్ట్ గా దొరికినప్పుడు అది అమ్మేద్దాం ఓకేనా సో ఇప్పుడు 10 years లైఫ్ పీరియడ్ ఉన్న ఒక అసెట్ కొన్నాను నా ఉద్దేశం అంతా ఎలా ఉంటది ఫస్ట్ వీడిది ఎలా ఉంటది ఫస్ట్ 10 years ఉన్న అసెట్ కొంటే రాజే కొన్నప్పుడే తెలుసు రాజేకి ఏం తెలుసు నేను 10 years పాటు నేను దీన్ని మార్చను 10 years నా దగ్గర ఉంటది ఓన్లీ క్యాష్ ఫ్లోస్ వస్తాయి ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చిందా సేఫ్ అయిపోయింది క్లోజ్ ఇట్ సైడ్ ఎఫ్ఈటిపిలో ఎలా ఉంటది ఇలా కొన్నామా ఇలా అమ్మేసాం అంతే అందులో ఏదో డబ్బులు వస్తాయి ఫిక్స్డ్ గా ఉందాం ప్రశాంతంగా ఉందాం అవే ఉండదు మధ్యలో ఎలా ఉంటది కొన్నాం ఫిక్స్డ్ గా వస్తే రాని మెల్లగా తీసుకుందాం తర్వాత టైం చూసి సేల్ చేస్తాం ఓకేనా సో ఇలా సేఫ్ గా ఉన్న వాళ్ళ కోసం ఉన్న మెథడ్ ఏంటి అమార్టైజ్డ్ కాస్ట్ మెథడ్ ఓకేనా నీ ఇంటెన్షనే ఎగ్జాంపుల్ ఉండదు కొన్నోడు ఇంటెన్షన్ ఏదైతే అది వాడుకుంటాడు దీనికి ఇది లీగల్ గా నువ్వు ఇది వాడాలి నీ ఇంటెన్షన్ ఇదైతే నువ్వు ఇది వాడాలి నీ ఇంటెన్షన్ ఇదైతే నువ్వు ఇది వాడాలి నీ ఇంటెన్షన్ ఇదైతే నువ్వు ఇది వాడాలి మారిపోద్ది అదే చెప్తాను అంతే కదా ఇప్పుడు కన్వర్ట్ అయితే మెథడ్ అప్పుడు ఏం చేయాలి తర్వాత అందుకే ఇనీషియల్ గా నువ్వు స్టార్టింగ్ లో ఏది ఇంటెన్షన్ తో కొన్నావో అదే ఇంపార్టెంట్ ఓకేనా కదా చెప్పండి సో ఈ మెథడ్ అయితే ఎఫ్ఈటిఓసిఐ అంటే ఇది ఏం చేస్తాడు సార్ ప్రతి ఇయర్ ఎండింగ్ కి ఫెయిర్ వాల్యూకి మెజర్ అదంతా ఎలా చేస్తాను నేను చూపిస్తుంటే ఫెయిర్ వాల్యూకి మెజర్ చేస్తుంటాడు డిఫరెన్సెస్ ని ఎక్కడికి పంపిస్తాడు ఓసీఐకి పంపిస్తాడు ఈడు అంతసేపు ఎప్పుడు ఏది ఉంటుందో తెలియదు కదా సో పిఎన్ఎల్ డైరెక్ట్ గా పంపిస్తాడు క్లియరా కదా చెప్పండి ఓకేనా కాదా ఓకే సో నెక్స్ట్ చూడండి సో ఓన్లీ ఫాలోయింగ్ 2 ఫైనాన్షియల్ అసెట్స్ ఆర్ షోన్ ఎట్ ఇది సో ఫైనాన్షియల్ అసెట్ జనరల్ గా ఎఫ్ఈటిపిఎల్ మెథడ్ వాడిని ఓన్లీ కొన్నే ఉంటాయి జనరల్ గా ఏముంటాయి మీరు వేరే కంపెనీ ఈక్విటీ షేర్స్ లో డబ్బులు పెట్టారనుకోండి ఈక్విటీ షేర్స్ లో డబ్బులు పెడదాం అనుకుంటేనే డబ్బులు పెట్టారంటేనే మీరు కాంట్రాక్చువల్ గా ఏదైనా తీసుకుందాం అని పెట్టారా
షేర్స్ లో డబ్బులు పెట్టారన్నానంటేనే దాని మీనింగ్ ఏంటి చెప్పండి. మీరు ఏ ఉద్దేశంతో పెట్టుంటారు? అదే కాంట్రాక్చువల్ గా అయితే డబ్బులు తీసుకుందన్న ఉద్దేశం నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. నాకు వస్తే వచ్చింది, లేకపోతే లేదు. రిస్క్ మెయిన్, రిస్క్ ఉంటది, ఖచ్చితంగా ఉంటది. డిబెంచర్ లో పెట్టేవంటే అలా కాదు. డిబెంచర్ లో పెట్టేవంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వు ఎన్ని రోజుల తర్వాత వరకు నాకు డబ్బులు రావాలి, అంతేనా కదా చెప్పండి. సో మెయిన్ ఇందులో వచ్చే అసెట్ ఏంటి? ఈక్విటీ షేర్స్ లో పెట్టాలి, లేదా ఇంకోటి ఏంటి, డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్స్. డెరివేటివ్ అసెట్స్ అంటే మీకు చెప్పాను కదా, సమ్ ఫ్యూచర్స్, ఫార్వర్డ్స్, ఇలాంటి వాటిలో డబ్బులు. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కాదా? చూడండి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ అనదర్ ఎంటిటీ క్యాన్ బి షోన్ ఎట్ ఎఫ్ఈటిఓసిఏ ఆల్సో. వేరే కంపెనీ షేర్స్ లో డబ్బులు పెడితే ఎఫ్ఈటిపిఎల్ఏ ఉండాలని రూల్ లేదు, ఎఫ్ఈటిఓసిఏ కూడా చూపించొచ్చు. అంటే ఏంటి? అంటే నా ఏ ఇంటెన్షన్ తో కొన్నాను, కొని అమ్మేద్దామని అనుకోలేదు. నాకు ఎంత డబ్బులు వస్తే వచ్చాయి, లేకపోతే లేదు. కొన్ని రోజులు టైం చూసి హోల్డ్ చేస్తాను నేను. కొన్ని రోజులు టైం చూసి మార్కెట్ ప్రైస్ బాగున్నప్పుడు వెళ్ళి అమ్ముతాను. ఓకేనా? బాగోపోతే నేనేం అమ్మను, నాకు పెద్ద అదే ఇంటెన్షన్ తో నేనేం కొనలేదు. జస్ట్ కొన్నాను, సేమ్ బాగుంది అంటే అందరు చెప్పారు అమ్మీరా బెటర్ అని, అమ్మేసాను అంతే. ఓకేనా? అలాంటప్పుడు చూడండి, ఎఫ్ఈటిఓసి ఆప్షన్ కూడా తీసుకోవచ్చు, కానీ ఇన్ దట్ కేస్ ఇట్ విల్ బి అన్ ఇర్రివోకబుల్ చాయిస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు ఈ చాయిస్ తీసుకున్నారంటే ఎఫ్ఈటిఓసి అని, మళ్ళీ నువ్వు ఎఫ్ఈటిపిఎల్కి వెళ్ళొచ్చా జీవితంలో? వెళ్ళకూడదు. ఎఫ్బిటిఓసిఐకి వస్తే ఏది, నేను మాట్లాడుతుంది ఒకదాని గురించి, ఒక ఐటమ్. ఈక్విటీ షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎఫ్బిటిఓసిఐకి వస్తే నువ్వు మళ్ళీ ఫ్యూచర్ లో ఎఫ్బిటిపిఎల్కి వెళ్తానని అనొచ్చా? అనకూడదు. సో కంపల్సరీ ఈక్విటీ షేర్స్ కొన్నోడైతే ఖచ్చితంగా తీసుకెళ్ళి ఎక్కడ చూపించాలి? ఎఫ్బిటిపిఎల్ లోనే చూపించాలి. ఎఫ్బిటిపిఎల్ లో చూపించకుండా ఎఫ్బిటిఓసి లో చూపిస్తానని అన్నావు అనుకో, నీకు ఒకసారి ఛాన్స్ ఇస్తాను, ఎఫ్బిటిఓసి చేసుకో. కానీ వన్స్ ఎఫ్బిటిఓసి వచ్చాక ఇర్రివోకబుల్ అది. మళ్ళీ నువ్వు ఎఫ్బిటిపిఎల్కి వెళ్తానంటే అవుతుందా? ఏ కేసులో అవ్వాలి. ఏది కొన్నా అసలు అసలు కంపెనీతో ఏం సంబంధం, ఏదైనా సరే ఈక్విటీ షేర్స్. ఓకేనా కదా చెప్పండి, క్లియర్. ఇట్ ఫర్ ఎవర్ ఇట్ కెనాట్ షో దిస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ షేర్స్ ఎఫ్బిటిపిఎల్ అగైన్ ఇన్ ద ఫ్యూచర్. ఓకేనా కదా చెప్పండి, క్లియర్. మనం సమస్య చేస్తాం కదా, చూపిస్తా ఒక్కొక్క చూపిస్తా. ఫైనాన్షియల్ లైబిలిటీస్ అయితే జనరల్ గా ఒకటే ఉంటుంది. ఫైనాన్షియల్ లైబిలిటీ అంటేనే ఏం చెప్పండి? పక్కాగా కట్టాలా, కట్టక్కర్లేదా? కట్టాలి. పక్కాగా కట్టాలనేవన్నీ ఏమవుతాయి? అమౌంటైజ్డ్ కాస్ట్. అర్థమైందా? కడితే కడతాను, లేకపోతే అలాంటి ఉండవు. ఓకేనా? కట్టాల్సిందే, అందుకే అదేమవుతుంది? అమౌంటైజ్డ్ కాస్ట్. ఓకేనా? ఓన్లీ ఫాలోయింగ్ టూ ఫైనాన్షియల్ లైబిలిటీస్ షుడ్ బి మెజర్డ్. ఎఫ్ఈటిపిఎల్ లో కొన్ని చూపించుకోవచ్చు అంట. ఓన్లీ టూ ఫైనాన్షియల్ లైబిలిటీస్ మాత్రమే ఎఫ్ఈటిపిఎల్ లో చూపించుకోవచ్చు. ఒకటి డెరివేటివ్ ఫైనాన్షియల్ లైబిలిటీ. డెరివేటివ్ కాంట్రాక్ట్ అంటేనే అవన్నీ స్పెక్యులేటివ్ లాంటివి, అండర్లయింగ్ అసెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి కాంట్రాక్ట్స్ పిఎన్ఎల్ లో రూట్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ గ్యారంటీస్ ఏవైనా ఉంటాయి, ఈ రెండు మనం మాట్లాడతాం. దీని గురించి మనకు డీటెయిల్ గా క్వశ్చన్స్ చేస్తాం. ఇదే ఒక వన్ ఆఫ్ ది యూనిట్. ఓకేనా? క్లియర్ కదా చెప్పండి. ఓకే, సో మెయిన్ అయితే ఇదేరా. ఫైనాన్షియల్ అసెట్స్ జనరల్ గా మూడు రకాలుగా చూపించుకోవచ్చు. మూడు మెథడ్స్ ఉన్నాయి. ఏంటవి? అమోర్టైజ్డ్ కాస్ట్ మెథడ్, ఇంకోటి ఏంటి ఫెయిర్ వాల్యూ త్రూ ఓసిఏ మెథడ్, ఇంకోటి ఏంటి ఫెయిర్ వాల్యూ త్రూ ప్రాఫిట్ అండ్ లాస్. ఫెయిర్ వాల్యూ త్రూ ప్రాఫిట్ అండ్ లాస్ మెథడ్ లో వచ్చే రెండే ఏంటి? డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్స్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ షేర్స్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ షేర్స్ ఎఫ్బిటిఓసికి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, కానీ ఒకసారి వెళ్ళాక మళ్ళీ ఇటు రావచ్చా? ఓకేనా సార్? వెళ్ళడం ఏంటి, అసలు ఏంటి సార్ ఈ మెథడ్లు ఏంటి? దాన్ని బట్టి మీ అకౌంటింగ్ మారిపోతుంది. మీ అకౌంటింగ్ ఎలా ఉండబోతుంది నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా కదా చెప్పండి, క్లియర్. అవును, అంతే. దేని గురించి మాట్లాడుతున్నా? ఓసీఐ తీసుకెళ్లి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో వన్ ఆఫ్ ద రిజర్వ్స్ లాగా చూపిస్తారు. ఓసీఐ కూడా రిజర్వ్స్ అంతే. ఏదైనా ఓసీఐ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాంటిది, కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కాదు. అందుకే మీకు ఎక్కడ రిజర్వ్స్ లోనే ఉంటుంది కదా ఓసీఐ. అల్టిమేట్ గా అల్టిమేట్ గా నీకు ఓసీఐ లాస్ట్ కి ఏమవుతుంది చెప్పు? లాస్ట్ సబ్సిక్వెంట్ గా రీక్లాసిఫై జరిగినప్పుడు ఎయిదర్ పిఎన్ఎల్ కైనా రీక్లాసిఫై అవుద్ది, లేదా ఓసీఐ రీక్లాసిఫై అయినప్పుడు డైరెక్ట్ గా రీటైన్ ఎర్నింగ్స్ కూడా రీక్లాసిఫై అయిపోయే కేసెస్ చదువుకున్నామా లేదా చెప్పండి. అంతే, రీవాల్యుయేషన్ రిజర్వ్ మాట్లాడమని లేదా చెప్పండి. ఓకే, అమౌంటైజ్డ్ కాస్ట్ మెథడ్ ఎలా చేయాలి అనేది ఇక్కడ మాట. ఇది మరీ బట్టి పట్టించేది. మనం సమ్స్ చూద్దాం.
డైరెక్ట్ బట్టి పట్టించాలి, మనం సమ్ చూద్దాం. ఓకేనా, ఒకసారి ఓపెన్ చేయండి. ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడాలి. An entity holds investments to collect their contractual cash flows. ఓకే, కాంట్రాక్చువల్ గా క్యాష్ ఫ్లో తీసుకుందామని అనుకుంటుందంట. ఫండింగ్ నీడ్స్ ఆఫ్ ద ఎంటిటీ ఆర్ ప్రెడిక్టబుల్ అండ్ ద మెచ్యూరిటీ ఆఫ్ ఇట్స్ ఫైనాన్షియల్ అసెట్స్ ఇస్ మ్యాచ్ టు ద ఎంటిటీస్ ఎస్టిమేటెడ్ ఫండింగ్ నీడ్స్. మనకి ఎప్పుడు డబ్బులు కావాలో ఎగ్జాక్ట్ గా అప్పుడే ఆ మెచ్యూరిటీ కూడా ఉంటదంట, అందుకని అందులో ఇన్వెస్ట్మెంట్ చేశాం. అంటే మనకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ కావాలి, ఫిక్స్డ్ టైమ్ లో కావాలి, కరెక్ట్ గా ఎప్పుడు కావాలో అన్ని మెచ్యూరిటీ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కున్నాను, అంత డబ్బులు ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కున్నాను. ఎంటిటీ పెర్ఫార్మ్స్ క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ విత్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మినిమైజింగ్ క్రెడిట్ లాసెస్. అంటే ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు, కానీ అదంతా దేనికి చేస్తున్నారు? ఇంటెన్షన్ ఏం మారిపోవట్లేదు. మన ఇంటెన్షన్ ఏంటి చెప్పండి? ఫస్ట్ నుంచి మనకి ఏదో లాస్ట్ వరకు ఎప్పుడు డబ్బులు కావాలి, కరెక్ట్ గా అప్పుడు ఎక్స్పైర్ అయిపోయేలాగా చూసుకున్నాం ఒక సెక్యూరిటీస్ ఏవైనా, అందులో మనం వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాం. మీ ఇంటెన్షన్ స్టార్టింగ్ నుంచి ఎలా ఉంది? లాంగ్ రన్ లో నాకు ఆ డబ్బులు వస్తే చేసుకుంటాను. ఇక్కడ నేను ప్రతి ఇయర్ చెక్ చేస్తున్నాను, క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్ చేస్తున్నాను, అంటే ఈ కంపెనీ బాగానే ఉందా లేదా అని. కానీ దేనికి చేస్తున్నాను? జస్ట్ క్రెడిట్ లాసెస్ రాకుండా. అంటే ఒకవేళ మరీ తేడాగా ఉంది, దరిద్రంగా ఉంది, పేటిఎం షేర్ లాగా ఏదో పడిపోయింది అని ఏదో అనిపించినప్పుడు మాత్రం నేను ఏం చేస్తున్నాను? బయటికి రావడం బెటర్ కదా. ఇన్ ద పాస్ట్ సేల్స్ హావ్ టిపికలీ అకర్డ్ వెన్ ద ఫైనాన్షియల్ అసెట్స్ క్రెడిట్ రిస్క్ హాస్ ఇంక్రీస్డ్. మరీ ఇంక్రీజ్ అయిపోతుంది, దట్ ద అసెట్స్ నో లాంగర్ మీట్ ద క్రెడిట్ క్రైటీరియా స్పెసిఫైడ్ ఇన్ ద ఎంటిటీస్ డాక్యుమెంట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. ఎంటిటీకి ఒక ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఉంటుందా? మరీ రిస్కీ అయితే అమ్మేయండి అని. ఆ ఇన్వెస్ట్మెంట్ పాలసీ కన్నా దరిద్రంగా ఉన్నప్పుడు అమ్మేస్తామంట, అంతకుమించి మనం ఏం చేయమంట. ఇన్ అడిషన్ ఇన్ఫ్రీక్వెంట్ సేల్స్ హ్యావ్ అక్కర్డ్ యాజ్ రిజల్ట్ ఆఫ్ అన్ఆంటిసిపేటెడ్ ఫండ్. పెద్దగా సేల్స్ ఏమి అంత రెగ్యులర్ గా జరగవంట, చాలా రేర్ అంట, చాలా ఇన్ఫ్రీక్వెంట్ గా జరుగుతాయి. తర్వాత రిపోర్ట్స్ టు కీ మేనేజ్మెంట్ పర్సనల్ ఫోకస్ ఆన్ క్రెడిట్ క్వాలిటీ ఆఫ్ ద ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ కాంట్రాక్చువల్ రిటర్న్. ద ఎంటిటీ ఆల్సో మానిటర్స్ ఫెయిర్ వాల్యూస్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటారంట, అమాంగ్ అదర్ ఇన్ఫర్మేషన్. మీ బిజినెస్ మోడల్ ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పండి? మీరు కాంట్రాక్చువల్ గా తీసుకుందాం అన్నట్టుందా, దీంతో ఏదైనా చిన్న గేమ్ ఆడదాం అన్నట్టుందా? కాంట్రాక్చువల్ క్యాష్ ఫ్లోస్ మీదే మీ కాన్సన్ట్రేషన్ అంతా ఉంది. ఆడ అన్నిసార్లు చెప్పగానే చెప్తున్నాడు కదా, అంతేనా కదా చెప్పండి. సో hence the business model of the company is to collect contractual cash flows and not realization from the sale of financial instruments. ఏదో అమ్మేద్దాం, సంపాదించేద్దాం, రెచ్చిపోదాం అని కాదు, కాంట్రాక్చువల్ గా ఎంత డబ్బులు తీసుకుందాం. ఇవన్నీ అఫ్ కోర్స్ చదువుకొని దాన్ని బట్టి చెప్పేస్తున్నాం మనం. ఆడికే ఇంటెన్షన్ ఉందో ఆడికే తెలుస్తుంది, మనకెలా తెలుస్తుంది? చూడడానికి ఎలా ఉందని మనకు అడుగుతున్నాడు, మనం చెప్పేస్తాం. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? నెక్స్ట్ సెకండ్ ఏది? ముందు థియరీ పార్ట్ ఉంటుంది, తర్వాత అంతా ప్రాబ్లమ్స్. అంటే నీకు మరీ థియరీ కాదు, రెవెన్యూ రికగ్నిషన్ అంతా అలానే మరీ ప్రాబ్లమ్స్ కాదు, అదే బిజినెస్ కాంబినేషన్ కన్సల్టేషన్ అంతా. కానీ ఈజీ, చాలా సమ్స్ అయితే చాలా ఈజీ. అండ్ ఎంటిటీస్ బిజినెస్ మోడల్ ఈస్ టు పర్చేస్ పోర్ట్ఫోలియో ఫైనాన్షియల్. ముందు కొంటారంట అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్ కొంటారంట. దోస్ పోర్ట్ఫోలియోస్ మే ఆర్ మే నాట్ ఇన్క్లూడ్ ఫైనాన్షియల్ అసెట్స్ దట్ ఆర్ క్రెడిట్ ఇంపైర్డ్. అంటే క్రెడిట్ స్కోర్ ఎలా ఉందో వాటికి చూసి అలా చెక్ చేసి కొనడం అలాంటివి ఉండవంట. అందులో ఇవి ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు, చెడ్డ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇఫ్ పేమెంట్ ఆన్ ద లోన్స్ ఈస్ నాట్ మేడ్ ఆన్ ఎ టైమ్లీ బేసిస్, ఎంటిటీ అటెంప్ట్స్ టు రియలైజ్ ద కాంట్రాక్చువల్ క్యాష్ ఫ్లోస్ త్రూ వేరియస్ మీన్స్. ఒకవేళ ఆ డబ్బులు ఇవ్వట్లేదు అనుకోండి, రకరకాల పనులు చేస్తాం. మనం ఏం చేస్తాం? డెటార్ ఫోన్ చేస్తాం, మెయిల్ చేస్తాము, అదర్ మెథడ్స్ అన్ని వాడతాం. అలా చేసి మనం ఏం చేస్తాం? డబ్బులు కలెక్ట్ చేస్తాం. entity's objective ఏంటంట? to collect contractual cash flows and the entity does not manage any of the loans of this portfolio with the objective of realizing cash flows. ఆడే క్లియర్ చెప్తాడు. ఇది అమ్మేద్దాం అనే ఉద్దేశం అయితే నాకు లేదు. కాంట్రాక్చువల్ గా డబ్బులు తీసుకుందాం, డబ్బులు ఇవ్వకపోతే ఫోన్ చేద్దాం, ఆడికి అడుగుదాం, అలాంటి ఉద్దేశంతో. ఇన్ సమ్ కేసెస్ ఎంటిటీ ఎంటర్స్ ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ స్వాప్స్ టు చేంజ్ ఇంట్రెస్ట్ రేట్. కొన్నిసార్లు అప్పుడప్పుడు చిన్నగా ఏదో చేయడానికి ఇంట్రెస్ట్ రేట్ స్వాప్ అరేంజ్మెంట్స్ లాంటివి చేస్తాం. అదే ఫిక్స్డ్ టు ఫ్లోటింగ్, ఫ్లోటింగ్ టు ఫిక్స్డ్ ఇలాంటి కాంట్రాక్ట్స్ ఎంటర్ అవుతాం. మీ బిజినెస్ మోడల్ ఎలా ఉంది? సేమ్ ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? సేమ్ ఇందాకలాగే ఉందా లేదా? కాంట్రాక్చువల్ గా క్యాష్ ఫ్లోస్ తీసుకుందాం అనుకుంటున్నారు. అసలు ఎందుకు ఇవన్నీ సార్ అంటే, ఏ మెథడ్ వాడాలని అడిగితే ఏం మెథడ్ వాడతాం? ఇక్కడ కూడా ఏ మెథడ్ వాడతాం? దానికోసం చూడండి ఆన్సర్ ఏం చెప్పాడు, చదవండి ఒకసారి. కాంట్రాక్చువల్ గా క్యాష్ ఫ్లోస్ తీసుకుందాం అనే ఉద్దేశంతోనే మీరు ఉన్నారు కాబట్టి, మీలాంటి వాళ్ళందరూ ఏమవుతారు చెప్పండి?
ఫైనాన్షియల్ అదే సేఫ్ సైడ్ బ్యాచ్ లోకి వస్తారు, అమార్టైజ్డ్ కాస్ట్ బ్యాచ్ కి వెళ్తారు. ఓకేనా? మీరు ఏదో ఆ మాత్రం డెరివేటివ్స్ ఎంటర్ అయ్యారు అప్పుడప్పుడు, అదే ఫిక్స్డ్ రేట్ ఫ్లోటింగ్ రేట్ స్వాప్ ఎంటర్ అయ్యాము, డెరివేటివ్ చాప్టర్ లోనే కదా చేసాం అవి. స్వాప్ కాంట్రాక్ట్స్ ఎక్కడ చేసాం ఎస్ఎఫ్ఎం లో? డెరివేటివ్స్ లోనేనా? సో ఆ మాత్రం దానికి ఇలాంటివి ఏమి మారిపోతాయి, అలాంటివి ఏం లేదు. క్లియరా కదా చెప్పండి? ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఎంటిటీ బి sells goods to customers on credit. Typically offers customers 60 days ఇస్తాం టైం టు మేక్ ఫుల్ పేమెంట్. క్యాష్ కాంట్రాక్చువల్ క్యాష్ ఫ్లోస్ అండ్ హ్యాస్ నో ఇంటెన్షన్ టు డిస్పోజ్ అని చెప్పాడు కదా క్లియర్ గా. ఇవి అమ్మేద్దాం, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకి వెళ్ళి అమ్మేద్దాం డేటాస్ ని, వాళ్ళు అక్కడ నుంచి కొనుక్కుంటారు. సెక్యూరిటైజేషన్ అలాంటి చేద్దాం ఎటువంటి ఉద్దేశం లేవు నాకు. అంటే నీకు ఇక్కడ ఆ డేటాస్ ఏమవుతారు? ఫైనాన్షియల్ అసెట్. ఈ డేటాస్ ఎలా ఏ మెథడ్ లో మెజర్ చేస్తాను? అమార్టైజ్డ్ కాస్ట్. ఓకేనా కదా చెప్పండి? క్లియరా కాదా? ఇంకా మనం ఇప్పటికీ మెథడ్ లో ఎలా చేయాలనేది మాట్లాడట్లేదు, అసలు ఏ మెథడ్ ఏంటి అనేది మాట్లాడు. నెక్స్ట్, అండ్ ఎంటిటీ యాంటిసిపేట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదో ఫ్యూచర్ లో అవ్వబోతుందని మనకు ముందుగానే తెలిసిందని. ఎక్సెస్ క్యాష్ వచ్చిన లాంగ్ టర్మ్ ఎక్సెస్ క్యాష్ ని తీసుకెళ్లి ఒక అసెట్ లో పెడుతున్నామంట, ఎందుకంటే ఫ్యూచర్ లో ఎక్స్పెండిచర్ పనికి వస్తుంది కదా అని. ఇక్కడ వరకు చదివితేనే అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది చెప్పండి? కాంట్రాక్చువల్ గా డబ్బులు తీసుకుందాం అనే ఉద్దేశంతోనే ఉన్నారు మీరు. ఫ్యూచర్ లో ఏదో జరగబోతుంది, దానికోసం మీకు డబ్బులు కావాలి, ఆ డబ్బుల కోసం వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఏదో ఇక్కడ గిమ్మిక్లు చేద్దామని వచ్చారా? చాలు. అవునా కదా చెప్పండి? ఫైనాన్షియల్ అసెట్ హోల్డ్ చేస్తాము, ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ అసెట్ టు రీఇన్వెస్ట్ ద క్యాష్ ఇన్ ఫైనాన్షియల్. ఇది ఏమైతే చెప్పండి? ఎఫ్ఈటిఓసి చూస్తాడు, ఆపర్చునిటీ బాగుంది అన్నప్పుడు ఏం చేస్తాడు? హయ్యర్ రిటర్న్ లో పెడతాడు. మేనేజర్స్ కి దాన్ని బట్టే వాళ్ళకి రెమ్యునరేషన్ వస్తుంది కాబట్టి, వాళ్ళు ఆబ్వియస్లీ రెమ్యునరేషన్ దాన్ని బట్టే వస్తుందంటే వాళ్ళు ఖచ్చితంగా హయ్యర్ రిటర్న్ వస్తుంది ఇంకోటి ఏదైనా అన్నప్పుడు దాంట్లోనే పెట్టడానికి ట్రై చేస్తారు, లేదా చెప్పండి? ఎందుకు చెప్పండి? ఎందుకంటే వాళ్ళ జీతాలన్నీ దాని మీద డిపెండ్ అయ్యాయి. ఓకేనా కదా? సో ఈ బిజినెస్ మోడల్ ఎలా ఉందంటే, కాంట్రాక్చువల్ క్యాష్ ఫ్లో బిజినెస్ మోడల్ గురించి అడిగితే కాంట్రాక్చువల్ క్యాష్ ఫ్లోస్ తీసుకుందామనే ఉద్దేశంతోనే ఉన్నారు. అవునా కదా? మెథడ్ ఏం వాడతారంటే, రాసుకోండి ఇక్కడ. ఆడు చెప్పలేదు కానీ మెథడ్ ఇక్కడ మీరు కావాలంటే ఏం రాసుకోవచ్చు. ఆడు అడగలేదు, కావాలనుకుంటే మీరు మెథడ్ ఏం రాయొచ్చు? ఎఫ్ఈటిఓసి రాయొచ్చు. ఓకేనా? ఫెయిర్ వాల్యూకి మెజర్ చేస్తాం, ఆ ఫెయిర్ వాల్యూలో డిఫరెన్స్ అన్నింటి ఓసీకి తోసిస్తాం. అమౌంటేజ్ కాస్ట్ సింపుల్ గా చెప్పాలంటే ఎలా ఉంటుంది తెలుసా? మీ షెడ్యూల్ వేసారు చూసారు నేను లీజెస్ లో, ఓపెనింగ్ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ క్లోజింగ్, అది మైనస్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్, అంతే. అలాగే ఉంటుంది. ఇంకోటి ఉన్నాడు కదా, ఆడిది ఎలాగో పిఎం. నెక్స్ట్, ఇది హోంవర్క్, ఇది హోంవర్క్. సెవెంత్ వన్ ఏంటో చూడండి. సెవెంత్ వన్ ఏంటో చూడండి. ఇన్స్ట్రుమెంట్ ఏ ఈజ్ ఎ బాండ్ విత్ స్టేటెడ్ మెచ్యూరిటీ డేట్. ఒక మెచ్యూరిటీ డేట్ తగలడు. పేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అవుట్ స్టాండింగ్ ఆర్ లింక్డ్ టు ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఆఫ్ ద కరెన్సీ ఇన్ విచ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ ఇష్యూడ్. ఆ కరెన్సీ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బట్టి మన క్యారెక్టరిస్టిక్స్ అన్ని డిపెండ్ అయ్యాయి. ఇన్ఫ్లేషన్ లింక్ ఈజ్ నాట్ లివరేజ్ అండ్ ద ప్రిన్సిపల్ ఈస్ ప్రొటెక్టెడ్. ప్రిన్సిపల్ అమౌంట్ లీవరేజ్ చేసుకోలేదట, ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదో చేసామంట. కాంట్రాక్చువల్ క్యాష్ ఫ్లోస్ క్యారెక్టరిస్టిక్ గురించి చెప్పండి. క్యారెక్టరిస్టిక్స్ టెస్ట్ గురించి దీని గురించి మీకు క్లియర్ గా ఇచ్చాడా కంటెంట్ బుక్ లో? కాంట్రాక్చువల్ క్యాష్ ఫ్లోస్ క్యారెక్టరిస్టిక్స్ టెస్ట్ అని ఏమైనా ఇచ్చాడు? ఏం లేదు, ఇవ్వలే 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 ఇవ్వలే. లేదు, ఒకసారి చూడండి, ఒకసారి చూద్దాం, ఇక్కడే చూద్దాం. కాంట్రాక్చువల్ క్యాష్ ఫ్లోస్ ఆర్ సోల్లీ పేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అవుట్ స్టాండింగ్. ఇక్కడ ఏంటి మనం అసలు ఏం చేస్తాం? ఒక బాండ్ లో డబ్బులు పెట్టాం, ఆ బాండ్ నుంచి నాకు ఏమొస్తే? ప్రిన్సిపల్ వస్తే, ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ దేని మీద వస్తుంది? అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంటే దాని మీద వస్తుంది. అంతేనా కదా చెప్పండి? లింకింగ్ పేమెంట్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అవుట్ స్టాండింగ్ టు అన్ అన్లేవరేజ్డ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ రీసెట్స్ ద టైమ్ వాల్యూ ఆఫ్ మనీ టు కరెంట్ లెవెల్. ఈ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బట్టి మా ఇంట్రెస్ట్ రేట్లు మారుతాయనంటే ఎందుకు దాన్ని బట్టి అలా లింక్ పెట్టుకుని ఉంటారు చెప్పండి? కరెంట్ రేట్లు, మార్కెట్ రేట్లు, అప్పుడులో ఉన్న రూపాయి వాల్యూ, ఇప్పుడులో ఉన్న రూపాయి వాల్యూ ఒకటి కాదు కాబట్టి ఇలాంటి లింకులన్నీ పెట్టుకోండి. ఇన్ అదర్ వర్డ్స్, ద ఇంట్రెస్ట్ రేట్ రిఫ్లెక్ట్స్ రియల్ ఇంట్రెస్ట్. అంటే నామినల్ ఇంట్రెస్ట్ కి రియల్ ఇంట్రెస్ట్ కి తేడా ఏంటి?
ఆ రోజు నిజంగా ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ కన్సిడర్ చేస్తాం, సింపుల్ గా చెప్పండి, రియల్ ఇంట్రెస్ట్ అంతేనా కదా చెప్పండి. ద ఇంట్రెస్ట్ అమౌంట్స్ ఆర్ కన్సిడరేషన్ ఫర్ ద టైమ్ వాల్యూ ఆఫ్ మనీ ఆన్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అవుట్ స్టాండ్. సో ఇంట్రెస్ట్ అమౌంట్ ఇక్కడ ఎలా ఉంది చెప్పండి, టైం వాల్యూని కన్సిడర్ చేసుకొని దాని మీద ఇంట్రెస్ట్ తీసుకుంది. However, if the interest payments were indexed to another variable such as debtors performance, debtors net income మీద, లేకపోతే ఈక్విటీ ఇండెక్స్ మీద డిపెండ్ ఏంటిది ఇలాంటివంటే, అప్పుడు ఇక్కడ ద కాంట్రాక్చువల్ క్యాష్ ఫ్లోస్ ఆర్ నాట్ పేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అవుట్ స్టాండింగ్ unless the index to the debtors performance results in an adjustment that only compensates the holder for changes in that is because contractual cash flows reflect a return that is invested in the basic lending. Yeah. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు, కాంట్రాక్చువల్ గా క్యాష్ ఫ్లోస్ మీ క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పండి అని అంటున్నాడు. అంతే. ఆడేమంటున్నాడు, మీరు కనుక లింక్ దేంతో పెట్టుకున్నారు, ఫస్ట్ కేసులో ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వాలి, ఇంట్రెస్ట్ అమౌంట్ ఇవ్వాలి. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ దేని మీద ఇవ్వాలి, అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ అమౌంట్ మీద ఇవ్వాలి. అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ అమౌంట్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి, అది కూడా కరెంట్ మార్కెట్ ప్రైజెస్ ఇండెక్స్, ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అన్ని చూసుకొని దాన్ని బట్టి ఇవ్వాలి. అంతేనా కదా చెప్పండి. అక్కడ మీకు సింపుల్ గా చెప్పాలంటే అక్కడ ఇంట్రెస్ట్ అమౌంట్ దేని మీద, అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇంట్రెస్ట్ అమౌంట్ దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది చెప్పండి. అక్కడ రియల్ గా నీ డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఫ్యూచర్ లో రావాల్సిన డబ్బులు, మీకు ఎంత కొంత డబ్బులు వస్తాయి కదా, అది కేవలం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది చెప్పండి, నా డబ్బులు ఇన్ని రోజులు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి టైం వాల్యూని కన్సిడర్ చేసుకుని దాని మీద ఎంత కొంత డబ్బులు అడుగుతుంది. అవునా కదా చెప్పండి. అలా కాకుండా నా డబ్బులు, ఇంట్రెస్ట్ డబ్బులు ఎంత ఇవ్వాలంటే నీ సేల్స్ పెర్ఫార్మెన్స్ ఎంత ఉంటే దాని మీద ఎంత ఇవ్వాలి, లేకపోతే నీకు ఫ్యూచర్ లో ప్రాఫిట్ ఎంత వస్తే దాని మీద ఎంత ఇవ్వాలి, ఇలాంటివి పెట్టాను అనుకోండి కండిషన్. ఇక్కడ మీ మీ ఉద్దేశం ఏంటి చెప్పండి, మీ టైం వాల్యూ ఆఫ్ మనీ అన్ని చేత మన ఉద్దేశంతో ఉన్నారా, లేదు. ఇక్కడ మీ ఉద్దేశం ఇంకేదో ఉంది, సమ్ రెసిడ్యూల్, ఇంకేదైనా వేరియబుల్ అమౌంట్స్ కోరుకుంటున్నారా లేదా చెప్పండి. ఇందాక నా కాంట్రాక్ట్ లో నేను ఏమన్నాను, ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ చూసుకోండి దాన్ని బట్టి ఇవ్వండి అన్నాను. నా ఉద్దేశం ఏదో ఎక్స్ట్రా సంపాదించేద్దాం అని కాదు, ఆ రోజు రేట్లకి నాకు ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి అని చెప్పాను. కానీ ఇంకోటి, ఇంకేదైనా ఫ్యాక్టర్ తో నేను లింక్ పెట్టుకుంటే అలాంటి, అక్కడ అలాంటి సందర్భాల్లో మీకు ఏ ఉద్దేశం ఉన్నట్టు, మీరు జస్ట్ టైం వాల్యూ ఆఫ్ మనీ కోరుకోవట్లేదు, ఇంకేమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కోరుకుంటున్నారా లేదా చెప్పండి. అది జస్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు, మీ కాంట్రాక్చువల్ క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసి. ఫస్ట్ కేసులో ఓన్లీ టైం వాల్యూ ఆఫ్ మనీ లాగానే ఉంది. ఒకవేళ మీరు కనుక ఇంకేదైనా అమౌంట్, ఇంకేదైనా దీంతో లింక్ పెట్టుకుంటే డేటార్స్ నెట్ ఇన్కమ్ మీద, లేకపోతే దీని మీద దాని మీద డిపెండ్ అయి ఉన్నారు అనుకోండి, అక్కడ మీ ఉద్దేశం ఏంటి చెప్పండి, కాంట్రాక్చువల్ క్యాష్ ఫ్లోస్ రిఫ్లెక్ట్ రిటర్న్, అది ఓన్లీ టైం వాల్యూ ఆఫ్ మనీ కాదు, దట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ విత్ బేసిక్ లెండింగ్ అరేంజ్మెంట్. బేసిక్ లెండింగ్ అరేంజ్మెంట్ ఏం కోరుకుంటారు ఎవరైనా, బేసిక్ అప్పు ఇచ్చేటప్పుడు ఎవడైనా ఏం కోరుకుంటాడు, ఇంట్రెస్ట్ ఎందుకు కోరుకుంటాడు, టైం వాల్యూని కన్సిడర్ చేసుకుని కోరుకుంటాడు. అంతేనా కదా చెప్పండి. ఇది నీది అలా కాదు, ఇన్కన్సిస్టెంట్ గా ఉందా లేదా చెప్పండి. నువ్వు ఇంకేదైనా దేని మీద, దేని మీద లింక్ పెట్టుకుని ఉంటే అదే చెప్తున్నాను, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని చేసి. అర్థమైందా లేదా చెప్పండి. నెక్స్ట్ అంటే సింపుల్ చెప్పాలంటే పైన కేసులో ఇదేమవుతుంది చెప్పండి, అమౌంటైజ్డ్ కాస్ట్ అవుతుంది. ఎందుకు చెప్పండి, కాంట్రాక్చువల్ గా నేను కోరుకుంటున్నాను, అఫ్ కోర్స్ డిఫరెన్స్ ఉన్నాయి, కానీ ఆ డిఫరెన్స్ కేవలం టైం వాల్యూ కోసం మాత్రం పెట్టుకున్న డిఫరెన్స్. కానీ ఇక్కడ డిపెండ్స్, అది ఎఫ్ఈటిపిఎల్ అయినా అవ్వచ్చు, ఎఫ్ఈటిఓసి అయినా అవ్వచ్చు. అంతేనా కదా. ఎందుకంటే నువ్వు దేంతో లింక్ పెట్టావు, ఏదో ముష్టి వేరియబుల్ తో లింక్ పెట్టావు. అవునా కదా చెప్పండి. ఇక్కడ నీ ఉద్దేశమే రిస్క్ తీద్దామని. ఇక్కడ నీకు ఇంట్రెస్ట్ ఎంత అడుగుతున్న వాడికి, నీ సేల్స్ ఎంత అయితే అందులో ఎంత పర్సెంటేజ్ ఇవ్వు, ఎంత పర్సెంటేజ్ ఇవ్వు అంటే ఆ సేల్స్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. నీకు రిస్క్ ఉందా లేదా చెప్పండి. కాంట్రాక్చువల్ గా క్యాష్ ఫ్లోస్ తీసుకుందాం అనుకునేవాడు ఎప్పుడైనా ఇలాంటివి చేస్తాడా, చేయడు. అంటే ఇది ఏ బ్యాచ్, మనోహర్ బ్యాచ్ అనా, అవునా కదా చెప్పండి. సో ఇదేంటి, ఎఫ్ఈటిపిఎల్ లోనే మాక్సిమం మెజర్ చేస్తాం. అర్థమైందా లేదా. ఇట్ ఆల్ డిపెండ్స్ రా, మళ్ళీ దాంట్లో ఆ ఇంటెన్షన్ ఏంటనేది అక్కడ ఎగ్జాక్ట్ గా ఆడికే తెలుస్తుంది. నెక్స్ట్ 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 ఇన్స్ట్రుమెంట్ ఎఫ్ ఈజ్ ఎ బాండ్ దట్ ఈస్ కన్వర్టబుల్ ఇంటూ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అంట. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అంటేనే నువ్వు రిస్క్ చేస్తున్నావా, రిస్క్ చేయట్లేదా. సో ఇన్కన్సిస్టెంట్ గా ఉందా, బేసిక్ లెండింగ్ అరేంజ్మెంట్ కి ఇన్కన్సిస్టెంట్ గా లేదా, ఇన్కన్సిస్టెంట్ గా ఉంది. బేసిక్ లెండింగ్ అరేంజ్మెంట్ లో ఎప్పుడైనా ఫిక్స్డ్ గా ఎంత అమౌంట్ కావాలని కోరుకునేవాడు వేరియబుల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇవ్వమని కోరుకుంటాడు. అవునా కదా చెప్పండి. నువ్వు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అడుగుతున్నావు అంటేనే దాని అర్థం ఏంటి, నువ్వు ఈక్విటీ లాగా బిహేవ్ చేస్తున్నావు లేదా చెప్పండి. ఓకేనా, అనలైజ్ చేస్తున్నాం అంతే, ఇవన్నీ ఎగ్జామ్ లో అయ్యారు. నెక్స్ట్ 9th వన్, ఇది కూడా సేమ్ అలాంటిదే, మీరు చేయండి. 10th వన్ చూడండి, 10, 11 రీకోర్స్ అంటే ఏంటో చెప్తాను. మీకు చెప్పాను కదా, నేను అమ్మాను, అమ్మేటప్పుడు రీకోర్స్ బేసిస్, నాన్ రీకోర్స్ బేసిస్ అంటే నేను అన్నాను, అరే అరే మనుగడికి చెప్పాను నేను, అరే నాకు దీపక్ గడు 1,00,000 ఇవ్వాలరా, ఆ 1,00,000 నువ్వు తీసుకో, నువ్వు నాకు ఎంత కొంత ఇచ్చిరా అంటే నేను ఇడిగా డబ్బులు తీసుకున్నా, వీడికి ఇచ్చాను. వీడికి రిస్క్ ఏంటి చెప్పండి. ఇక్కడ మనుగడికి రిస్క్ ఏంటి, ఆడి ఫ్యూచర్ లో డబ్బులు ఇవ్వకపోతే
ఆ భయం ఉంటుందా లేదా చెప్పండి. అందుకే అడిగి చెప్పాను మనోగడికి, ఒక పని చేయరా, ఆడొకవేళ ఇవ్వకపోతే మళ్ళీ నా దగ్గర రా, నేను ఇస్తానని చెప్పాను. ఇక్కడ సేల్ విత్ రీకోర్స్ ఆన్ రీకోర్స్ బేసిస్ చేశాను, మీకు గుర్తుందా? సెక్యూరిటైజేషన్ లో చెప్పాను కదా, సెక్యూరిటైజేషన్ చాప్టర్ చేసామా? సెక్యూరిటైజేషన్ చాప్టర్ లో రీకోర్స్ బేసిస్, నాన్ రీకోర్స్ థియరీ చాప్టర్ ఒకటి చేసాం ఐఎఫ్ఎం లో, అందులో చేసాం. ఓకేనా కదా చెప్పండి. అలా కాకుండా నాన్ రీకోర్స్ బేసిస్ అంటే ఏం చెప్పండి? నేను అడిగిస్తాను, నాకు సంబంధం లేదు, రే అడిగిచ్చినా ఇవ్వకపోయినా నాకు సంబంధం లేదు. కోర్స్ అప్పుడు నాకు రిస్క్ తక్కువ, వాడికి రిస్క్. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కదా? ఇక్కడ ఏంటిది, ఇదేంటో కొంచెం చూద్దాం చూడండి. ఇన్స్ట్రుమెంట్ డి ఈజ్ లోన్ విత్ రీకోర్స్ అండ్ ఈ సెక్యూర్డ్ బై కొలెటరల్. కొలెటరల్ సెక్యూరిటీ కూడా ఏదో ఉందంట. లోన్ విత్ రీకోర్స్, ఓకే. Does the collateral affect the nature of contractual cash flows? The fact that loan is collateralized, since with recourse, does not in itself affect the analysis of whether contractual cash flows are solely payments of principal and interest on the principal amount outstanding. The collateral is only security. ఏం అట్లా ఏం చెప్పలేదు అసలు. ఆ లోన్ లో వచ్చే డబ్బులు బట్టి, ఇప్పుడు లోన్ లో కొలాటరల్ సెక్యూరిటీ ఉందా, కొలాటరల్ సెక్యూరిటీ లేదా అనే దాన్ని బట్టి మనం కాంట్రాక్చువల్ గా క్యాష్ ఫ్లోస్ వస్తాయి లేదా చెప్పలేము. కొలాటరల్ సెక్యూరిటీ జస్ట్ ఒక సెక్యూరిటీ మాత్రమే, జ్యూస్ రాకపోతే అప్పుడు వెళ్ళి అమ్ముకుంటానని చెప్పి. సో దాన్ని బట్టి నేను దాన్ని అనలైజ్ చేయలేం. డస్ నాట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఎఫెక్ట్ ద అనాలిసిస్ ఆఫ్ వెదర్ ద కాంట్రాక్చువల్ క్యాష్ ఫ్లోస్ ఆర్ సోల్లీ పేమెంట్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ కాదా అనేది మనం క్లారిటీగా చెప్పలేం. ఓకేనా, కొలాటరల్ ఉన్నంత మాత్రం. ఇవన్నీ ఐసీఏ బుక్ లో థియరీ చెప్పిన తర్వాత దాని కింద ఇలిస్ట్రేషన్స్ కదా. సో ఇది దానిపైన థియరీ ఏదో ఉండుంటది, దాని కింద ఇలిస్ట్రేషన్ ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ వన్. ఇన్స్ట్రుమెంట్ జి ఈజ్ ఎ లోన్ దట్ పేస్ అన్ ఇన్వర్స్ ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్. అంటే ఏంటంట, ఇంట్రెస్ట్ రేట్ హ్యాస్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ టు మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్. ఓకే, హియర్ ఇంట్రెస్ట్ హ్యాస్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ టు మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్, హెన్స్ ఇట్ ఈస్ అన్లైక్, ఆబ్వియస్లీ ఇది బేసిక్ లెండింగ్ అరేంజ్మెంట్ లాగా లేదు. విచ్ నార్మల్ గా ఏమంటాం చెప్పండి, ఇంట్రెస్ట్ నాకు ఎంత ఫండ్స్ ఇచ్చానో దాని మీద ఇచ్చేయండి, యాజ్ అ కన్సిడరేషన్ ఫర్ టైం వాల్యూ ఆఫ్ మనీ, క్రెడిట్ రిస్క్ ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఎంత కొంత ఇంట్రెస్ట్ పెట్టుకుంటాం. అది బేసిక్ లెండింగ్ అరేంజ్మెంట్. అవునా కదా చెప్పండి. అండ్ ప్రాఫిట్ మార్జిన్ నార్మల్లీ ఎగ్జిస్టింగ్ ఇన్ సచ్ అరేంజ్మెంట్స్. జనరల్ గా అయితే మీరు ఇందాక నుంచి బేసిక్ లెండింగ్ అంటారు. బేసిక్ లెండింగ్ లో ఉండాల్సిన 3 ఎలిమెంట్స్ చూడండి, ఇది అండర్లైన్ చేసుకోండి. బేసిక్ లెండింగ్ లో ఉండాల్సిన ఎలిమెంట్స్, టైం వాల్యూ కన్సిడర్ చేసుకుంటాం, క్రెడిట్ రిస్క్, అవతలోడు ఇప్పటికే చాలా అప్పులు ఎగ్గొట్టాడు, ఆడి క్రెడిట్ స్కోర్ బట్టే కదా ఆడి ఇంట్రెస్ట్ రేట్ ఉంటది. అవునా కదా. ప్రాఫిట్ మరి ఎంత చేస్తున్నందుకు నేను ఎంత కొంత ప్రాఫిట్ మార్జిన్ ఎక్స్పెక్ట్ చేస్తానా. సో ఈ మూడింటి మీద డిపెండ్ అయి ఉంటుంది లేదా చెప్పండి. ఓకే, దిస్ అరేంజ్మెంట్ విత్ an inverse floating interest rate provides the lender with a return which may be higher or lower to the market rate of interest. దానికి సంబంధం లేకుండా ఇన్వర్స్ రిలేషన్షిప్ ఏదో ఉందని చెప్తున్నాడు, అంటే అది ఎక్కువైనా ఉండొచ్చు తక్కువైనా ఉండొచ్చు. హెన్స్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ కన్సిడరేషన్ ఫర్ ఇది టైం వాల్యూ ఆఫ్ మనీ కోసం మాత్రం ఎంటర్ అయ్యే కాంట్రాక్ట్ లాగా ఉందా, లేదు. సో ఇది కాంట్రాక్చువల్ క్యాష్ ఫ్లోస్ రిప్రజెంట్ చేస్తున్నాయా, సోల్లీ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ మాత్రమే అని చెప్పొచ్చా, దీన్ని చేయకూడదు. అంటే ఇలాంటివన్నీ ఎఫ్ఈటిపిఎల్ మెథడ్, సింపుల్ చెప్పాలి. ఇవన్నీ రిస్క్ ఎక్కువ కదా. అవునా కదా. నెక్స్ట్, అండ్ ఎంటిటీ పర్చేజ్, ఇది మోస్ట్ క్వశ్చన్ మీరు చూసుకోండి, ఇది కూడా మీరు చూసుకోండి. ఇవన్నీ వన్ వర్డ్ ఆన్సర్లు అని తీసుకొచ్చి ఇచ్చాడు. ఎవడైతే తెలుసు, అందుకే క్వశ్చన్లు ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నాను. ఇచ్చోండి 18 చూడండి. 18, 19, 20 చేసి ఆపేద్దాం. ఓకేనా, 18, 19, 20 చేసి ఆపేద్దాం. ఇదేంటి ఫస్ట్ నుంచి 20 అయినట్ట, కంటిన్యూషన్ 20 అయినట్ట, 20 నుంచి 20 అయిపోయినట్ట. తర్వాత ఇవి మళ్ళీ ఫస్ట్ నుంచి నెంబర్స్ 28 క్వశ్చన్స్ అయిపోయాయి. ఏంది చాప్టర్ మరి దారుణం. ఏంటో చూడండి, అరే మాత్రం చదవండి, ఏ వదలొద్దు, ఎందుకంటే బిట్లకి ఇవే వస్తాయి, మన దరిద్రం అది. ఏ లిమిటెడ్ హాజ్ అబ్టైన్ ద ప్రెమిసెస్ ఫ్రమ్ బి లిమిటెడ్ నుంచి ఒక ప్రెమిసెస్ తెచ్చుకున్నాం ఆన్ లీజ్ టు క్యారీ ఆన్ ఇట్స్ బిజినెస్. లీజ్ కాంట్రాక్ట్ ఎన్ని సంవత్సరాలకు ఉందంట, 5 years. యాజ్ పర్ ద లీజ్ అగ్రిమెంట్ ఏ లిమిటెడ్ హాస్ పెయిడ్ సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చాడంట 10 lakhs విచ్ ఇస్ రీఫండబుల్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ లీజ్ అగ్రిమెంట్. ఆ సెక్యూరిటీ డిపాజిట్ ఆడికి ఏమవుతుంది చెప్పండి, ఆడికి ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది పెట్టినోడికి, నాకేమవుతుంది చెప్పండి, ఫైనాన్షియల్ లయబిలిటీ అవుతుంది. హౌ వుడ్ సచ్ డిపాజిట్స్ ట్రీటెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ లిమిటెడ్. ఏ లిమిటెడ్ మనమేనా ప్రెమిసెస్ తెచ్చుకున్నాం,
మనమే ప్రెమిసెస్ తెచ్చుకున్నాం, మనకు అదేమవుతుంది చెప్పండి, ఫైనాన్షియల్ అసెటేనా? ఈ ఫైనాన్షియల్ అసెట్ తో నువ్వు ఏదైనా, నీ ఉద్దేశం రాజయ్య ఉద్దేశమా, దీపక్ ఉద్దేశమా, లేకపోతే మనుగడ ఉద్దేశమా? ఈ సెక్యూరిటీ డిపాజిట్ లో నువ్వు డబ్బులు పెట్టడానికి నీ ఉద్దేశం ఏంటి? రాజయ్యదే. నువ్వు దీంతో ఏమైనా పెద్ద తిప్పేద్దాం పొడిసేద్దాం అని చూస్తున్నావా? లేదు. కాంట్రాక్చువల్ గా నాకు డబ్బులు వచ్చేస్తాలే అని నన్ను ఆలోచిస్తుంది. సో దీనికి ఏ మెథడ్ వాడాలి చెప్పండి? ఉమ్. ఇది సెక్యూరిటీ డిపాజిట్ రా, అది కొలాటరల్ సెక్యూరిటీ. కొలాటరల్ సెక్యూరిటీ అంటే నేను లోన్ తీసుకున్నాను అనుకో, తాకట్టు పెట్టి వెళ్తాను. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే ఆ తాకట్టు పెట్టింది నమ్ముకోవాలి. ఇది అలా కాదు సెక్యూరిటీ డిపాజిట్. ఒక రెండింటికి తేడా. నేను డబ్బులు కొంచెం ఇచ్చాను కదా, అది నాకు దాని నుంచి డబ్బులు రావు, డబ్బులు వెళ్ళవు. ఇదేంటి, డబ్బులు వస్తాయి కదా నాకు ఫ్యూచర్ లో 10 lakhs మీద. నెక్స్ట్ 19th వన్, ఎంటిటీ హోల్డ్ టు కలెక్ట్ మోడల్. అంటే ఎవడు హోల్డ్ టు కలెక్ట్ మోడల్? రాజయ్య. హోల్డ్ టు కలెక్ట్ అండ్ సెల్ అంటే దీపక్. హోల్డ్ టు సెల్ అయితే 3 పేర్లు. అది అర్థమవుతుందా? ఎంటిటీ ఏ హ్యాస్ సర్ప్లస్ ఫండ్స్ 50 million. ఏ హ్యాస్ నాట్ yet ఫౌండ్ సూటబుల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. ఇప్పటి వరకు ఇంకా దొరకలేదండి. సో మీడియం డేటెడ్ బాండ్స్ ఏవో కొనేసిందంట ఇంట్రెస్ట్ ఇన్కమ్ కోసం. సబ్ కరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ చూస్తే మాత్రం ఏం చేస్తుందంట, ఇది అమ్మేసి అది కొనేస్తుందంట. ఓకేనా? ఇది చూస్తేనే అర్థమవుతుంది ఏంటిది, దీపక్ స్ట్రాటజీ అయినా కదా చెప్పండి. హోల్డ్ టు కలెక్ట్ అండ్ సెల్ అయిపోయి. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కాదా? నెక్స్ట్, ఏబిసి బ్యాంక్ గివ్స్ లోన్స్ టు ఏ కస్టమర్. ఓకే, టార్గెట్ లిమిటెడ్ కస్టమర్ దట్ క్యారీ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంట, 10% per annum for a 5-year term and 12% per annum for a 3-year term. Additionally, the bank charges ప్రాసెసింగ్ ఫీజ్ ఒక 1% per annum 1% తీసుకుంటే ఆఫ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ బారో. టార్గెట్ లిమిటెడ్ బారోడ్ లోన్స్ 5 years లోన్ ఏమో 10 lakhs తీసుకుంది, 3 years లోనేమో 8 lakhs తీసుకుంది. కంప్యూట్ ద ఫెయిర్ వాల్యూ అపాన్ ఇనిషియల్ రికాగ్నిషన్ ఆఫ్ ద లోన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ టార్గెట్ లిమిటెడ్ అండ్ హౌ విల్ ద లోన్ ప్రాసెసింగ్ ఫీజ్ బి అకౌంటెడ్. అయితే సమ్కి వచ్చాం మనం. ఆగండి, మీరు నాకు చెప్పండి, ఇది అసలు అవతల వాడికి టార్గెట్ లిమిటెడ్ కి ఇది ఏమవుతుంది చెప్పండి? లోన్ కదా. ఫైనాన్షియల్ లైబిలిటీయా, ఈక్విటీయా? లోన్ తీసుకున్నాడు. ఫైనాన్షియల్ లైబిలిటీ ఖచ్చితంగా కట్టేయాలో లేదో చెప్పండి. ఇందులో ఎక్కడైనా ఈక్విటీ కాంపొనెంట్ ఉందా? లేదు. ఫైనాన్షియల్ లైబిలిటీగా ఉన్నవన్నీ దేనికి మద్దతు చేస్తుంది చెప్పండి? అమౌంటైజ్డ్ కాస్ట్ మెథడ్. అమౌంటైజ్డ్ కాస్ట్ మెథడ్ అంటే ఏం చేయాలి చెప్పండి? ఏముంది గడిది గుడ్డే, 10 lakhs లోన్ కదా, అవునా కదా చెప్పండి? అది యాక్చువల్ గా మనం సమ్స్ చేస్తాము. ఒకసారి చూడండి, కొత్త పాయింట్స్ అదే చెప్తాను. 10 lakhs లోన్ కదా, 8 lakhs లోన్ కదా. ఒకసారి చూడండి, యాక్చువల్ గా అయితే అమౌంటైజ్డ్ కాస్ట్ మెథడ్ వాడేవాడు ఎప్పుడైనా సరే ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ లెక్కెడతాడు. అంటే ఏంటో తెలుసా? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఈ రోజు చెప్పా, ఐఆర్ఆర్. ఐఆర్ఆర్. అందుకే ఈ రెండు ఒకరోజు చెప్తున్నాను. అర్థమైందా? ఇంత లాజిక్ ఉండాలిరా. అదే మీకు అలా ఉంటదిరా, మీరు అటు ఇటు మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలని నాకు తెలుసు. ఓకేనా? సో ఇక్కడ ఐఆర్ఆర్ ఎలా లెక్క చూడండి. 10 lakhs ఇనీషియల్ గా నాకు లోన్, టార్గెట్ లిమిటెడ్ గురించే కదా, డబ్బులు వచ్చాయి కదా టార్గెట్ లిమిటెడ్. ఎంట్రీ అంటే చెప్పండి, క్యాష్. 10 lakhs ఎవరు ప్రాసెసింగ్ ఛార్జెస్ కి ఎంత ఖర్చు చేస్తున్నారు చెప్పండి? ఎంత చెప్పండి? ఎంట్రీ అంటే చెప్పండి. అప్పుడు క్యాష్ ఎంత వస్తుంది చెప్పండి? ఎంత? 2 9,90,000 రికగ్నిషన్స్. ఓకేనా? కానీ మనం పే చేసేవన్నీ దేనికి తగినట్టుగా ఉంటది? 10 lakhs కి తగినట్టుగా ఉంటది. అప్పుడు నువ్వేం చేయాలి? ఒక ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ లెక్కెట్టాలి. ఎలా లెక్కెట్టాలి? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో 9,90,000. నీ అవుట్ఫ్లోస్ ఉంటాయి కదా, అవన్నీ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఎగ్జాక్ట్ గా 9,90,000 కి ప్రెసెంట్ వాల్యూకి వస్తుందో ఆ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ నువ్వు కనుక్కోవాలి. అర్థమైందా? అదే కదా ఐఆర్ఆర్. అవునా కదా చెప్పండి? అది కనుక్కొని ఆ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ తో మనం సమ్ చేస్తాం. సమ్ చేయట్లేదు ఇక్కడ, ఈ డైరెక్ట్ థియరీ ఇచ్చాడు. ఇదే సమ్ లో కింద చేస్తాం మనం. ఇది థియరీ క్వశ్చన్ ఇచ్చాడు, కింద సమ్ చేస్తాం రా మనం. ఇనీషియల్ గా మీరు ఎంతకి రికాగ్నైజ్ చేస్తారు అనేది మాత్రం క్వశ్చన్ అనుకోరా. 9,90,000. ఇప్పుడు దీనికి రికాగ్నైజ్ చేశాక మీరు ఏం చేస్తారు చెప్పండి? ఈ లోన్ అమౌంట్ ప్రతి ఇయర్ మీరు షెడ్యూల్ ఏంటో చెప్పండి? ఓపెనింగ్, ఇంట్రెస్ట్, పేమెంట్. ఇంట్రెస్ట్ ఎంత వేయాలి తెలుసా? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ వేయాలి. పేమెంట్ మాత్రం ఆడు ఎంత కడుతున్నాడో నిజంగా అంత వేస్తారు.
ఆబ్వియస్లీ క్లోజింగ్ వెళ్ళేసరికి అది మ్యాచ్ అవుతుంది. ఎందుకు మ్యాచ్ అవుతుంది? ఐఆర్ఆర్ అంటే అది కదా. మనం లెక్కెట్టే ఇంట్రెస్ట్ రేట్, ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఐఆర్ఆర్ బేస్ చేసుకుని. అర్థమైందో లేదో చెప్పండి. ఓకేనా? దాని సమస్య కింద చేస్తుంది. క్లియర్? అంతే. ఇక్కడ అమోర్టైజ్డ్ కాస్ట్ మెథడ్ అయితే ఇంకా ఉన్నాయి. అదే చేస్తాను, అదే చెప్తాను, అదే ఆ మెథడ్ల గురించి చేయడమే సమ్ము. అదే చెప్తున్నాను కదా, ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క సమ్ చేస్తాం. ఒక్కొక్క సమ్ ఏంటి, ప్రతి మెథడ్కి ఒక 10 సమ్ములు చేస్తాం కనీసం. అర్థమైందా? ఎఫ్ఈటిపిఎల్ మెథడ్ నీకు ఏంటి, సింపుల్ గా ఎఫ్ఈటిపిఎల్ ఎఫ్ఈటిఎస్ ఏం చేసేయాలని చెప్పారు అంతేనా? ట్రాన్సాక్షన్ కాస్ట్ తీసుకెళ్ళి బిఎన్ఎల్ వేసి. సో అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కాదా ఇది మ్యాటర్? ఓకేనా? ఎందుకు బ్యాంక్ లక్ష్మి కోపం చూస్తుందిరా నీకు ఏమనంటే? ఏం బాధ అయిపోయిందిరా మాకు. కొడేద్దాం. అర్థమైందా లేదా చెప్పండి. నెక్స్ట్ అన్ని రేపే. సమ్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి ఇంట్రెస్టింగ్ అవే ఉంటాయి. 25 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఓకే, 25 నుంచి స్టార్ట్ అయిపోయి సమ్స్. ఇంటెన్షన్ బట్టారా ఏదైనా. ఆ, ఎందుకంటే మీ ఉద్దేశమే ఏంటి, ఎఫ్ఈటిపిఎల్ ఎఫ్ఈటిఓసిఎల్ లాంగ్ రన్ లో హోల్డ్ చేద్దామని కాదు, ఎప్పటికైనా అమ్మేద్దామని. అమ్మేద్దాం అనుకున్నోడికి ఏ ఖర్చు ఏ లాస్ వచ్చినా అటు పిఎన్ఎల్ లోనే చూపించారు. కానీ అమోర్టైజ్డ్ కాస్ట్ వాడు ఎలా ఆలోచిస్తాడు, లాంగ్ రన్ లో ఆలోచిస్తాడు. లాంగ్ రన్ లో ఆలోచించే వాడికి ఇప్పుడే ట్రాన్సాక్షన్ కాస్ట్ అయితే ఆ ట్రాన్సాక్షన్ కాస్ట్ తీసుకెళ్లి పిఎన్ఎల్ వేయడం అన్యాయం. అడిగి ఆ 10,000ని అమోర్టైజ్ చేస్తున్నాను నువ్వు గమనిస్తే. అంతే. ఆ, నువ్వే ఆన్సర్ చెప్పి నువ్వే మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నావు, ఆలోచించి. ఇప్పుడు చూడు, ఇక్కడ లాజిక్ ఏంటంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఇంట్రెస్ట్ కాస్ట్ తీసుకెళ్లి నేనేం చెప్పాను, ప్రిన్సిపల్ అమౌంట్ లో అడ్జస్ట్ చేసి, సారీ, ఆ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉన్నాయి కదా, బ్రోకర్ చార్జెస్ అవన్నీ ప్రాసెసింగ్ చేస్తే తీసుకెళ్లి ఇనిషియల్ గా అడ్జస్ట్ చేసేమంట. దాని అర్థం ఏం చెప్పండి, మీరు ఒకేసారి పిఎన్ఎల్ వేయట్లేదు. ఒకేసారి పిఎన్ఎల్ వేయట్లేదు అంటే ఆ అమౌంట్ మీరు ఏం చేస్తారు చెప్పండి, త్రూ అవుట్ ద పీరియడ్ కొంచెం కొంచెం కింద పిఎన్ఎల్ వేస్తారు. అవునా? అమౌంటైజ్ కాస్ట్ ఎలా ఆలోచిస్తాడు, సేఫ్ గా ఆలోచిస్తాడు. సేఫ్ గా ఆలోచించే వాడికి ఒకేసారి పిఎన్ఎల్ వేయడం అన్యాయం. వాడికి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లోనే పిఎన్ఎల్ వేయాలి. కానీ పిఎన్ఎల్ మెథడ్ వాడేవాడికి అది ఎఫ్ఈటిఓసి మళ్ళీ అందుకే సెపరేట్ గా ఉంటుంది దాని అకౌంటింగ్. నేను చెప్తాను, ఎఫ్ఈటిపిఎల్ గురించి చెప్తున్నా. ఎఫ్ఈటిపిఎల్ వాడు ఏం చేస్తాడు చెప్పండి, ఆడికి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో అవన్నీ సంబంధం లేదు. అలాంటి వాడికి ఏది వచ్చినా కూడా మీరు ఎంత పెంట జరిగినా అన్ని ఎంతో చూపించేస్తారు పిఎన్ఎల్ లో వేసేస్తాం. ఎఫ్ఈటిపిఎల్ మెథడ్ అయ్యుండుంటే. అర్థమైందా? ఓకేనా? క్లియర్? ఓకే. 1 hour 17 minutes అయిందా? మూసేస్తున్నారేంట్రా మరి. సర్లే, రేపు చేద్దాం. మై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.